ఒక మహిళకి ఇచ్చేటువంటి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఈ రోజున ఈ భూమి మీద మనం ఇంకా శ్వాస తీసుకుంటున్నాం అంటే గనక దానికి కారణం అలాంటి రూపం ఇచ్చింది ఒక ఆడది. సో అలానే మనం అంటే ఒక తల్లి గర్భంలో నవమాసాలు మనల్ని మోసి మన ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి సో మన తల్లి అయితే గనక సో ఆమెకి ఈ రోజున మనం అందరం కూడా ఈ ఉమెన్స్ డే సందర్భంగా శుభాభినందనలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజు ఉంది. సో అలాంటి మంచి సాంగ్ ని విన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో నేను ఈ రోజు అలాంటి ఉమెన్ గురించి ఈ రోజు మీ ముందుకి ఒక లెక్చర్ ద్వారా చెప్పడానికి మీరందరూ నాకు ఇలాంటి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. సో ముందుగా ప్రతి మహిళకి కూడా ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా శుభాభినందనలు అండి అందరికి కూడా. సో నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క సెషన్ ని స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే అండి. సో గ్రేట్ అండి. ఈ రోజు వండర్ఫుల్ రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గనక ఉమెన్స్ డే అనేది అందరికీ తెలిసిందే. సో ఈ రోజు మరి అలాంటి మంచి రోజు అయినప్పుడు ఏదో ఒక విషెస్ చెప్పడమే కాదు, లేదంటే కనుక గ్రీటింగ్స్ ఇవ్వడమే కాదు, ప్రతి మహిళకి ఒక నిర్ణయాత్మకమైనటువంటి సెషన్ అనేది ఇది ఈ రోజు నేను చెప్పేది కాబోతుంది అనేది. అలానే ఇక్కడ ఒక ఉమెనే కాదు, ఎవరైతే జెంట్స్ కూడా ఉంటారో ఆ జెంట్స్ కూడా తన ఫ్యామిలీలో ఉండేటువంటి భార్యలు కావచ్చు, లేదంటే గనక ఎవరినైనా కానీ ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా దాని యొక్క ఇంపార్టెన్స్ నే కాదు, వాళ్ళకు ఒక గుర్తింపు గౌరవం ఇవ్వడంతో పాటు తనకంటూ ఒక బాధ్యత అని చెప్పడంతో పాటు తనకంటూ యొక్క ఉన్నటువంటి కోరికల్ని ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడానికి సపోర్ట్ చేస్తారని నేను మనసారా విశ్వసిస్తున్నానండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. ఈ రోజు ఎవరైతే ఈ సెషన్ అనేది వింటున్నారో, సో నేను ఈ రోజు ఈ సెషన్ ని స్టార్ట్ చేసే ముందుగా నా యొక్క స్క్రీన్ ని షేర్ చేయబోతున్నానండి. స్క్రీన్ కనుక విజిబుల్ అయితే కనుక ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎస్. ఓకే అండి, గ్రేట్. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ, గ్రేట్. ఎస్. ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వసంత కుమారి మేడం. థ్యాంక్ యూ అండి, గ్రేట్. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ డిజిటల్ స్కిల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. సో నేను ఒక చిన్నగా ఈ యొక్క సెషన్ ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో అందరూ కూడా వీలైతే గనుక ఒక మెయిన్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. ఇది ఒక ఓన్లీ లిజనింగే కాదండి, రియల్ లైఫ్ లో మనం ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి పాయింట్స్ నేను చాలా డిస్కస్ చేస్తాను. మీటింగ్ అనేది కూడా చాలా వీలైనంత వరకు తొందరగా స్టార్ట్ చేస్తాను. 8:15 అయింది కాబట్టి 9 కల్లా క్లోజ్ చేస్తాను. సో ఒక్కసారి అందరూ కూడా చాట్ బాక్స్ లో యాక్టివ్ గా ఉండండి ఫ్రెండ్స్. ఒక్కసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో 1 లీటర్ యొక్క బకెట్ లో మనం ఎంత వాటర్ పట్టవచ్చు? 1 లీటర్ బకెట్ లో ఎంత వాటర్ పట్టవచ్చు? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయగలరా? అందరూ కూడా చాట్ బాక్స్ లో యాక్టివ్ గా ఉంటే కనుక సెషన్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట అండి. సో ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. 1 లీటర్ వాటర్ బకెట్ లో మనకి ఆ బకెట్ లో ఎంత వాటర్ అనేది మనం ఫిల్ చేయొచ్చు? చాట్ బాక్స్ లో అందరూ యాక్టివ్ గా ఉంటే కనుక గ్రేట్ అండి. 1000 ml, 1 లీటర్, 1 లీటర్, 1 లీటర్. నెక్స్ట్ 1 అంటే సరిపోతుందండి, 1 అంటే సరిపోతుంది. గ్రేట్ అండి, సూపర్. అలానే 10 లీటర్ వాటర్ బకెట్ లో ఎంత వాటర్ మనం ఫిల్ చేయొచ్చండి? 10 లీటర్ బకెట్ లో, 10 లీటర్ బకెట్, గ్రేట్ అండి. 10 లీటర్ బకెట్ లో ఎంత వాటర్ అనేది మనం ఫిల్ చేయొచ్చు? 10 లీటర్ బకెట్ లో ఎంత వాటర్ అనేది ఫిల్ చేయొచ్చు? గ్రేట్ అండి వెంకట్ గారు, సూపర్, వెరీ గుడ్ రెస్పాన్స్. నరసింహుల్ గారు, గ్రేట్ అండి. సో లిజన్ అండి. సో ఇక్కడ 1 లీటర్, గ్రేట్ అండి. సూర్యనారాయణ గారు, సూపర్ అండి. సో ఇక్కడ 1 లీటర్ వాటర్ బకెట్ లో 10 లీటర్ వాటర్ బకెట్ లో కూడా నింపినటువంటి వాటర్ ఎంత అంటే గనక 0 అండి. నింపినటువంటి వాటర్ ఎంత అంటే గనక 0 అండి. ఎందుకు మరి 1 లీటర్ వాటర్ బకెట్ అయినా 10 లీటర్ వాటర్ బకెట్ లో రెండిట్లో కూడా 0నే నింపామంటే గనక ఆ బకెట్ ని ట్యాప్ కింద రివర్స్ లో పెట్టారండి, తిరగేసి పెట్టారు.
ఓకే అండి. మనం ఇక్కడ బకెట్ ని ఇలా పెడతాం కదండి, ఇలా పెడతాం, కానీ దాన్ని ఇలా రివర్స్ లో పెడితే ఎంత ఫిల్ అవుతుందండి? 100% అండి. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కనుకండి, సో మనము ఇక్కడ ఏదైనా కనుక నేర్చుకునడానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే కనుక ఓపెన్ మైండ్ గా ఉండాలండి. మనం ఎప్పుడైతే బకెట్ అనేది ఓపెన్ లో పెడతామో, అది 1 లీటర్ బకెట్ అయితే 1 లీటర్ నిండుతుంది, 10 లీటర్ బకెట్ అయితే 10 లీటర్ నిండుతుంది. కానీ మనం ఎప్పుడైతే క్లోజ్డ్ మైండ్ లో కనుక ఉంటామో, అప్పుడు 10 లీటర్ బకెట్ అయినా, 100 లీటర్ బకెట్ అయినా కానీ దాంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా నింపలేమండి. సో అంటే ఇక్కడ ఏంటంటే గనక అందరూ కూడా బి ఓపెన్ మైండెడ్, ఒక 40 minutes ఓపెన్ మైండ్ గా ఉండండి. అంటే ఓపెన్ మైండ్ గా ఉండడం అంటే ఏంటంటే గనక ఇక్కడ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అది మనకి ఒక మంచి లైఫ్ డెసిషన్, లైఫ్ లో మంచి డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. తద్వారా ఒక లైఫ్ చేంజ్ అయ్యేటువంటి ఆపర్చునిటీ అనేది మనకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని, మీరు ఏంటి ఆ విషయం, దేని గురించి తెలుసుకోబోతున్నాం, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విధంగా మీరు ఒక క్యూరియాసిటీ తోటి, ఒక ఎక్సైట్మెంట్ తోటి కనుక ఉంటే 100% ఇక్కడ మంచి నాలెడ్జ్ తీసుకెళ్తారండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. జస్ట్ నేను ఇప్పుడే ఒక 15 minutes కాలేజీకి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి భోంచేసి రావడం జరిగిందండి. అక్కడ మంచిగా సౌండ్ వస్తుందండి. ఏందబ్బా సౌండ్ వస్తున్నాయి, ఇదేమైనా ఉమెన్స్ రోజు, ఉమెన్స్ డే కదా, సెలబ్రేషన్స్ ఏమైనా జరుగుతున్నాయంటే చూస్తే గనక హాస్టల్లో ఏంటంటే గనక టీవీలో క్రికెట్ మ్యాచ్ పెట్టారండి. క్రికెట్ మ్యాచ్ పెట్టేటప్పటికి పిల్లలు రేంజ్ లో ఒక ఎక్సైట్మెంట్ అండి, ఒక క్యూరియాసిటీ అన్నమాట. అసలు చేస్తున్నారు అనమాట. ఒక ఎక్సైట్మెంట్ తోటి వీళ్ళలో అల్లరి చేస్తున్నారు. ఏంటంటే కనుక అక్కడ వాళ్ళు ఆ ఇండియా మ్యాచ్ అనేది గెలవాలి, ఆ ప్లేయర్స్ బాగా ఆడాలి, 6 4 కొట్టాలనేటువంటి ఎక్సైట్మెంట్ అనమాట అండి. సో ఎప్పుడైతే గనక అలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారో ఏమవుతుందంటే గనక 100% అక్కడ యాక్షన్ తీసుకుంటారు, కాబట్టి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లేయర్స్ అనేది డిఫరెంట్ అండి. ఓకేనండి. సో మనం కూడా ఇక్కడ ఏంటంటే రియల్ లైఫ్ లో ఎలాంటి ఎక్సైట్మెంట్ తోటి ఉంటున్నాము, ఎంత ఎనర్జీతో కనుక ఉంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మనకి మన రియల్ లైఫ్ లో రిజల్ట్ తీసుకురావడానికి, ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ఎక్స్ట్రాడినరీగా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ టాపిక్ వస్తే కనుక, ఉమెన్ ఎంపవర్మెంట్ డిజిటల్ స్కిల్స్ అండి అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే మనం ఇక్కడ ఉమెన్స్ అందరినీ కూడా ఎంటర్ప్రెన్యూర్ గా మనం తీర్చిదిద్దాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఈ సెషన్ అనేది జరుగుతుంది. దానికి మరి కావాలంటే కనుక అందరికీ చూడండి, లక్షలు కావాలనే ఆలోచన ఉంటుందండి. సో పక్క వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారంటే నేను కూడా లక్షలు సంపాదించాలనేటువంటి కోరికలు అందరికీ ఉంటాయి. కానీ దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడండి. సేమ్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. క్లాస్ లో 100 మందికి మంచి టీచర్ పాఠాలు చెప్తే 100 మంది మాక్సిమం పాస్ కాలేరు. దాంట్లో ఎవరైతే బాగా చదివి పరీక్షలో బాగా రాసి కంప్లీట్ ఆన్సర్స్ అని రాస్తారు, వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. ఇక్కడ కూడా అంతే, దేవుడు అందరినీ కూడా పరీక్షిస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఈ రోజు నీకు ఒక సమస్య వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక అడ్డంకులు వస్తున్నాయి, ఏదో ఒక చెయ్యాలంటే గనక దాంట్లో నీకు దారి కనపడడం లేదంటే గనక, గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ. దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్ కి అనేది వెళ్తారనమాట అండి. టెస్ట్ షుడ్ బి పాస్డ్, గో టు నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి సక్సెస్ తీసుకోవడం, లెర్నింగ్ ద్వారా సక్సెస్ తీసుకోవాలంటే కనుక యూ షుడ్ బి పాస్ ఇన్ ద టెస్ట్ అండి. సో అలాంటి టెస్ట్లు ఏంటంటే కనుక మీకు చేస్తున్నటువంటి పనిలో మీకు వచ్చేటువంటి ఛాలెంజెస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, హడిల్స్ కానీ ఏదైనా మీరు ఊహించుకోవచ్చు అండి. ఓకే అండి. సో ఇక్కడ మేజర్ గా కాన్సెప్ట్ ఏంటంటే కనుక బిల్డింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీస్. సో ఈ రోజున ఫ్యామిలీ అంటే ఇంటి యజమాని అంటే ఒక హస్బెండే కాదండి. సో నిజంగా చెప్తే కనుక ఒకప్పుడు పూర్వం మనం ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం, ఎద్దుల బండి అండి. సో ఎద్దుల బండిని 2 ఎద్దులు కూడా సమానంగా లాగుతూ ఉంటాయండి. దాని మీద ఎంత బరువు వేసినా కానీ ఆ బరువు అనేది 2 ఎద్దుల మీద కూడా సమానంగా పడుతుందండి. అంటే ఈ రోజున ఇక్కడ ఎద్దుల బండి అంటే గనక, ఆ బండి అంటే గనక ఒక ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీ అంటే కనుక దాంట్లో ఉండేటువంటి మీ పిల్లలండి. అంటే మీ పిల్లల యొక్క జీవితాన్ని మీరు ఈ రోజున మీ భుజాలను ఎత్తుకొని మీరు ఆ సో లీడ్ చేస్తున్నారు. కాబట్టి తద్వారా వచ్చేటువంటి బరువులన్నిటికీ కూడా భార్య భర్త ఇద్దరు కూడా సమభాగం. మనకి పెళ్లిలో కూడా చెప్తారు, ధర్మేచ అర్ధేచ నాతిచరామి, అంటే అన్నిటిలో కూడా సగభాగం అవ్వాలి అని చెప్తారండి. ధర్మార్థ కామ మోక్షం అన్నిటిలో కూడా నాతిచరామి అంటే మనకి ఏం చెప్తారు, సమభాగం అని భార్య చెప్తారు. అంటే కష్టాలు వచ్చిన భార్య సగభాగం పంచుకోవాలి, సుఖం వచ్చినా కూడా రెండిట్లో కూడా సగభాగం పంచుకునేటువంటి భార్యే నిజమైనటువంటి
ప్రతి మహిళ తన ఫ్యామిలీ కోసం కష్టపడేటువంటి మహిళగా ఈరోజు అభివర్ణించవచ్చండి. ఈ రోజు నేను ఆ వీడియోలో కూడా పెట్టడం జరిగింది. కష్టపడడానికి ఇష్టపడే ప్రతి మహిళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. అంతేగాని స్కీములకి స్కాములకి కాదు, మోసపోవడానికి అంతేకాదు, 10 మందిని ముంచడానికి కాదు, 10 మందిని మంచి చేయడానికి జరిగేటువంటి ప్రోగ్రామ్ లో మీరందరూ మీ అందరి ద్వారా ఎంతో మంది మహిళలకి ఈ విషయం చేరే విధంగా ఉంటుందని నేను 100% భావిస్తున్నానండి. సో మరి ఇక్కడ ఇలా ఒక మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మీ కుటుంబానికి రావాలంటే గనక మీకు కొన్ని డిజిటల్ స్కిల్స్ అనేవి కావాలండి. లక్షలు సంపాదించాలని లక్ష్యం ఉంటే సరిపోదు. ఆ లక్షలు సంపాదించడానికి కావాల్సినటువంటి లక్షణాలు ఉండాలి ఫ్రెండ్స్. లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో, ఆ లక్షణాలు ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు మాత్రమే లక్షలు సంపాదించడానికి అర్హులం. టెస్ట్ ఈజ్ పాస్డ్. ఎప్పుడైతే లక్షణాలు పెంపొందించుకుంటామో మహిళ అయినా కానీ ఎవరైనా మగవాళ్ళైనా కానీ అప్పుడే మనం టెస్ట్ అనేది పాస్ అవుతాం, ఆ లక్షలు సంపాదించడానికి అర్హులవుతాం అనమాట అండి. ఓకే, సో మరి ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ గా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చేతిలో ఏముందంటే కనుక ప్రపంచం ఉందండి. చేతిలో ఉన్నటువంటి ఆ ఫోన్ ని కనుక మనం ఓపెన్ చేస్తే ప్రపంచం అనేది మన చేతుల్లో ఉందండి. ఆ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్న వ్యక్తికైనా కానీ ఆ మనం రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం వాడుకోవాలి. కానీ ఈ రోజున ఎక్కువగా ఆ ఫోనే మనల్ని వాడుకుంటుంది అనమాట అండి. సో కాబట్టి మనం ఫోన్ ని ఏ విధంగా వాడుకుంటాం అనే దాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రోజుల్లో ఎంత టైం పెడుతున్నారు, ఏ విధంగా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకున్నారని ప్రతి ఒక్కరూ నిర్ణయం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్, ఉమెన్ బికమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, ఫ్యామిలీస్ బికమ్ స్ట్రాంగర్ అండి. 100% చెప్తా ఫ్రెండ్స్, గుండె మీద చేయి వేసుకుని చెప్తాను. ఈ రోజు నేను ధైర్యంగా 1,75,000 జాబ్ చేస్తూ బిజినెస్ లో 100% బిల్డ్ చేసుకుంటూ, నాలెడ్జ్ చేసుకుంటూ, నన్ను నేను డెవలప్ చేసుకుంటూ, ఇప్పటి వరకు ఒక 30 మంది మెంటర్స్ దగ్గర ఒక 5 లక్షల రూపాయలు పెట్టి ఇంకొక 4-5 లక్షల రూపాయలు వెచ్చించడానికి రెడీగా సిద్ధంగా ఉన్నానంటే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అండి. ఆ రోజున మా తల్లి ఏదైతే ఆ పిడకలు ఎత్తుకుని 5-6 కిలోమీటర్లు వెళ్ళి అవన్నీ అమ్మి వచ్చిన ₹2, ₹3 నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించి నేను ఎంటైర్ జాబ్ జాయిన్ అయ్యే వరకు కూడా నాకు ఒక బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ఆ తల్లిని గుర్తు చేసుకుంటున్నాను. ఉమెన్ అనేటువంటి ఆ పదం విన్నప్పుడే అనమాట అండి. అందరూ కూడా ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలంటే కనుక 90% ఫ్యామిలీ సెక్యూరిటీ డిపెండ్స్ ఆన్ ఉమెన్ అండి. 90%. హస్బెండ్ ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ అయితే కనుక 50% ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుందండి. కానీ మీకు కావాలంటే లెక్కలు కూడా నేను చూపిస్తాను. 90% సెక్యూరిటీ అనేది వస్తుందండి. ఎవరి ఇంటిలో అయితే ఫైనాన్షియల్ గా డబ్బు సంపాదించేటువంటి ఒక మహిళ ఉంటుందో ఆ ఫ్యామిలీ 90% సెక్యూర్ గా ఉంటుంది. ఆ హస్బెండ్ యొక్క ఇన్కమ్ అనేది ఆగిపోయినా కానీ ఫ్యామిలీ 90% సెక్యూరిటీగా ఉంటుంది. మీకు ఇది ప్రూఫ్ కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తా ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్, సో ఆలోచన చేయండి, ఒక మహిళని మనం ఇంట్లో ఏ విధంగా చూస్తున్నాము, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము, తనకి ఎలాంటి పొజిషన్ మనం కల్పించాము, ఎంతటి వాల్యూ ఇస్తున్నాం. ఒక ఆయన చెప్తున్నారు, నీ నోటి మాటని పెంచుకోవడం కాదు, నీ నోటి విలువని పెంచుకోమని చెప్తున్నారండి. అంటే ఒకప్పుడు చూడండి, నోటి విలువని పెంచుకోండి అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న రోజున మార్నింగ్ ఆల్మోస్ట్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5:30 వరకు రావడం జరిగింది. అంటే అక్కడ మాట్లాడి వచ్చిన దానికి నాకు ఆల్మోస్ట్ ఒక ₹6,000 వస్తుందండి. అంటే రోజుకి, అంటే నెలకు వచ్చేసరికి ₹1,80,000 వస్తుందండి. ఒకసారి ఆలోచన చేయండి, ఇది 2026 ₹1,65,000 శాలరీ వస్తుందంటే ఇదే కాలేజీలో ఒకప్పుడు అంటే 2014లో అప్పుడు కూడా టీచర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. 2015లో అప్పుడు నా జీతం వచ్చేసరికి నెలకి ₹14,000 అండి. అంటే ₹14,000 అంటే అప్పుడు నా రోజు ఇన్కమ్ అనేది ₹400 అనమాట, నియర్లీ 400. ఇప్పుడు 5,000. అంటే ఇక్కడ ఏమైందండి, 14,000 ఇంటూ 12 నెలలు పెడితే లక్ష అరౌండ్ 70,000 అలా అవుతుంది. అంటే నా యొక్క సంవత్సరం జీతాన్ని నెల జీతంగా మార్చుకోగలిగాను ఈ 8-9 సంవత్సరాల యుగంలో. అంటే ఇక్కడ ఏం చేసుకున్నాను, నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను, నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను, నా యొక్క మాట యొక్క విలువని పెంచుకున్నాను. ఎప్పుడైతే విలువ అనేది పెరుగుతుందో అప్పుడే మనకి రెస్పెక్ట్ వస్తుంది. మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కాదండి, మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ అనేది ఇస్తామో అప్పుడే మనకు వస్తుంది. ద సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గివింగ్.
మీరు ఏదైతే ఇస్తుంటారో అదే అంతకు రెట్టింపై మీకు గాడ్ అనేది మీకు ఇస్తాడండి. సో కాబట్టి మీరు ఇచ్చే స్థాయిలో ఉండాలంటే మీ యొక్క విలువని మీరు పెంచుకోవాలండి. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో వాటర్ వేస్తే 20 రూపాయలు కాస్ట్ ఉంటుంది. అదే 1 లీటర్లో పాలు వేస్తే ఒక 80 రూపాయలు కాస్ట్ ఉంటుంది. అదే వాటర్ బాటిల్లో గనక మనం ఆయిల్ వేస్తే అది ఒక 400 వర్త్ ఉంటుంది. అదే 1 లీటర్ వాటర్ బాటిల్లో పాదరసం వేస్తే అది ఒక 1000 రూపాయలు ఉంటుంది. అదే దాంట్లో లిక్విడ్ గోల్డ్ వేస్తే కనుక లక్షల రూపాయలు ఉంటుంది. కంటైనర్ మారలేదండి, ఇక్కడ 1 లీటర్ కంటైనర్ అనేది మారలేదు ఫ్రెండ్స్. కానీ ఆ కంటైనర్ లో ఉన్నటువంటి కంటెంట్ అనేది మారింది ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా మీ కంటైనర్ లో, ఈ కంటైనర్ అందరికీ కూడా సేమ్ గా ఉంటుందండి. ఈ కంటైనర్ అందరికీ కూడా 1 లీటర్ వాటర్ బాటిల్ అనేది సేమ్ ఫ్రెండ్స్. కానీ మీ కంటైనర్ లో ఉన్నటువంటి కంటెంట్ ని గనక డెవలప్ చేసుకుంటూ, ఆ కంటెంట్ ని డెవలప్ చేసుకోవడం ద్వారా, మాట్లాడే విధానం మార్చుకోవడం ద్వారా, మాటల ద్వారా మూటలు పొందాలంటే గనక మీరు చాట్ బాక్స్ లో సి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సి. మీరు ఎప్పుడైతే సి అని టైప్ చేస్తారో మీ మైండ్ లో సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సి అంటే ఏంటంటే కనుక కంటెంట్ అండి. కంటెంట్ మార్చుకోవడానికి మీరు ఒక డెసిషన్ అనేది ఈ రోజు తీసుకుంటే కనుక మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని అటువైపు మౌల్డ్ చేస్తుంది అనమాట అండి. ఏ విధంగా కంటెంట్ నుంచి పెంచుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి డైరెక్షన్, దిశ నిర్దేశం అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. మీరు వేస్ట్ చేసేటువంటి సమయం దగ్గర మిమ్మల్ని అక్కడి నుంచి తప్పించి మీ సమయానికి విలువ పెంచుకునే చోట మీకు 100% మిమ్మల్ని చేరుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మోడర్న్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. సో ఈ రోజు అందరికీ కూడా పిల్లల్ని మంచి మంచి కాలేజెస్ లో చదివించాలి, మంచి మంచి కోర్సులు చదివించాలి, ఒక లగ్జరీ హౌస్ కొనుక్కోవాలి, లగ్జరీ కార్ కొనుక్కోవాలి, ఫారెన్ టూర్ వెళ్ళాలి, ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి, లేదంటే కనుక ఒక ల్యాండ్ తీసుకోవాలి, గోల్డ్ తీసుకోవాలి, పిల్లలకి ఇంకా ఇంకా ఏమైనా హౌసెస్ అవి కొనివ్వాలి అనేటువంటి అందరికీ కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మరి ఎలా ఉన్నాయంటే కనుక మోడర్న్ లైఫ్ లో మనకి ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ రోజున యుద్ధం జరుగుతుంది ఇరాన్ లో. జరుగుతుంటే గనక మనం గుండె మీద భయంతో ఉంటున్నాం. ఎందుకంటే గనక ఎందుకు భయంగా ఉంటున్నాం అంటే గనక 100% చూడండి, ఎక్కడ ఎక్స్పెన్సెస్, ఖర్చులు అనేవి పెరిగిపోతాయని, ధరలు అనేవి పెరిగిపోతాయని, ఆల్రెడీ పెరిగిపోయిందని, పెట్రోల్ రేటు పెరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. పెట్రోల్ యొక్క కాస్ట్ అనేది ఈ రోజు 150, 110, 120 రూపాయలు ఉన్నాయనుకోండి, స్టేట్ టు స్టేట్ డిఫరెన్స్ గా. మరి ఆ 110 రూపాయలు ఉన్న దాన్ని ఒక 1000 రూపాయలు గనక పెంచేస్తే ఎవరు భయపడతారు ఫ్రెండ్స్? ఎవరు భయపడతారు ఆలోచన చేయండి. 110 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ని పెంచేస్తే, 1000 రూపాయలకు పెంచేస్తే ఎవరు భయపడతారు? 100% మనమండి. మనం ఎందుకు భయపడతాం అంటే గనక మనం మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట అండి. మిడిల్ క్లాస్ పీపుల్. సో మరి మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి ఏమవుతామంటే గనక మనం వాటి మీద మనం ఎప్పుడు కూడా మన ఫోకస్ అనేది దేని గురించి ఉంటుందంటే గనక ఫోకస్ అనేది మాక్సిమం ఎక్స్పెండిచర్ మీదే ఉంటుందండి. సో కాబట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్ పెరగడాన్ని మన చేతుల్లో లేదు ఫ్రెండ్స్. కానీ మన ఇన్కమ్ ని ఆవగింజంత, బియ్యపు గింజంత, గుమ్మడి గింజంత అలా పెంచుకునేటువంటి అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. మీరు తీసుకునేటువంటి డెసిషన్ లోనే ఉందండి. మరి ఆలోచన చేయండి. ఒక్క నిమిషంలో మనకేమీ జీవితంలో మార్పు రాకపోవచ్చు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం మాత్రం 100% మన జీవిత స్థితిగతుల్ని కాదు, మీ పిల్లల స్థితిగతుల్ని, మీ పిల్లల యొక్క లైఫ్ స్టైల్ కూడా మారుస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ రోజు మీరు అందరూ నిజంగా ఎక్కడ ఉన్నారంటే కనుక 100% యు ఆర్ ద మిలియనియర్స్ అండి. యు ఆర్ ద మిలియనియర్స్. సో మీరు మిలియనియర్ అవడానికి అర్హత ఉంది. ఎందుకంటే కనుక ఇప్పుడు చాలా మంది అందరూ ఆ టీవీ మీద పెట్టుకుని ఎవరు విన్ అవుతారో ఆ మ్యాచ్ ని చూస్తున్నారండి. వాళ్ళు అక్కడ అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ అద్భుతాలు చేసే వాళ్ళని మీరు చూస్తున్నారండి. కానీ ఇక్కడ లైఫ్ లో రియాలిటీ ఏంటంటే కనుక అద్భుతాలు చూస్తే సక్సెస్ కాము, అద్భుతాలు చేస్తే సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నాట్? అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఎస్ ఆర్ నో. అద్భుతాలు చూస్తే మనం సక్సెస్ కాము. వాళ్ళు ఇప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ నగ్గినంత మాత్రాన మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు, మీ పిల్లల జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాన్ని చూడని అవసరం లేదు. రేపు పొద్దున న్యూస్ చూసినా మనకి తెలుస్తుంది. కానీ మీ విలువైన సమయాన్ని దేనికోసం వాడుకుంటున్నారనే దాని మీద ఫోకస్ వేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎవ్రీడే ఎక్స్పెన్సెస్ అండి. ఈ రోజు నాకు చూస్తే 1000 రూపాయలు పెట్రోల్ అయితే అదాని, అంబానీ, బిల్ గేట్స్ వీళ్ళు ఎవ్వరు కూడా భయపడరు. ఎందుకంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ వెల్త్.
క్రియేటింగ్ అసెట్ ఎలా క్రియేట్ చేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలి, సంపదను ఏ విధంగా సృష్టించాలనే దాని మీద ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళు భయపడరండి. కానీ మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం? సంపాదన మీద ఫోకస్ చేస్తామండి. సంపాదన మీద ఫోకస్ చేస్తే రిచ్ కాలేమండి. సంపద మీద ఫోకస్ చేస్తే మాత్రమే రిచ్ అవుతాం ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. సో మరి ఆ రిచ్ అవ్వాలనేటువంటి పిచ్చి గనక మీకు పడితే, రిచ్ అవ్వాలనే పిచ్చి గనక పడితే ఈ రోజే డెసిషన్ తీసుకోండి. సో మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో సుమతి మేడం గారు లింక్ పెడతారు, వాట్సాప్ గ్రూప్ లింక్. మీకు నిజంగా అలాంటి ఒక మిలియనీర్ హ్యాబిట్స్, ఒక మిలియనీర్ అలవాట్స్లు, ఒక మిలియనీర్ క్వాలిటీస్ కనుక పెంచుకుని ఆదాయాన్ని తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో దాని నుంచి నేను 100% ఒక 90 days ప్రోగ్రామ్ అనేది రన్ చేయబోతున్నాను. కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా ఫస్ట్ లెర్నింగ్ తర్వాత ప్రాపర్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుని ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయిన తర్వాత మీకు ఒక ఇన్కమ్ అనేది మొదలవుతుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఓకేనండి. సెషన్ అనేది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంటుంది. ఎక్సలెంట్ ఇన్పుట్స్ అనేది ఇస్తాను. లాస్ట్ లో మైండ్ బ్లోయింగ్ మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్. లాస్ట్ వరకు కనుక ఉంటే, 90 వరకు కనుక ఉంటే, ఈ జీవితంలో మీకు ఒక 20,000 కాదు 1,20,000 వర్త్ గల మీకు ఆఫర్ బెనిఫిట్ అనేది నేను 9 o'clock వరకు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనగా మిస్ అయితే కనుక 1,20,000 రూపాయల వర్త్ ని మీరు కోల్పోతారండి. కోట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు లెఫ్ట్ అయిపోయి 9 o'clock వద్దాం అనుకుంటే చూడండి, నేను ఇప్పుడు కూడా ఈ మీటింగ్ అనేది ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అవ్వకుండా చెప్తున్నాను కాబట్టి నా మైండ్ లో ఆ టైంకి ఏది గుర్తొస్తా చేస్తాను కాబట్టి చూడండి, మీటింగ్ ని ఫాలో అవుతూ ఉండండి. ఏది చెప్తున్నాను, ఎప్పుడు ఇచ్చేస్తాను అనేది కూడా మీకు నేను 100% క్లారిటీ ఇవ్వలేను ఫ్రెండ్స్. సో దీని మీద ఫోకస్ పెట్టండి. ప్రతి ఇంటిలోనూ మహిళ ఉన్నారు, భార్య ఉన్నారు, పిల్లలు కూతురు ఉన్నారు, తల్లి ఉన్నది. అందరూ కూడా ఈ రోజున మనం వాళ్ళకి గర్వంగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని డెవలప్ చేయడానికి మనం ఒక జెంట్స్ గా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు, లేదా మీరే ఒక ఉమెన్ అయితే కనుక మీరు ఏ విధంగా మీ భర్తకి ఫైనాన్షియల్ గా ఎలాంటి సపోర్ట్ ఇవ్వచ్చు అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కోవిడ్ టైంలో అండి, ఒక మేడం గారు ఖమ్మం నుంచి మంజుల గారు. సో ఆమె ఒక బిజినెస్ అనేది చేస్తున్నారు. ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్ లో కోవిడ్ వచ్చిన టైంలో డ్రాస్టిక్ గా గ్రో అయ్యారండి. వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో 10 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ అనేది కంప్లీట్ గా జీరో అయిపోయిందండి కోవిడ్ టైంలో, 2020 ఆ టైంలో ఖమ్మంలో. మంజుల మేడం గారు, ఆమె నెంబర్ కూడా నా దగ్గర ఉంది. సో అప్పుడు హస్బెండ్ జీతం అనేది ఏమో జీరో అయిపోయింది. ఈమె స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏమో కోవిడ్ టైంలో గ్రో అయ్యిందండి. అప్పుడు ఏమైందండి, ఫ్యామిలీ 90% సెక్యూర్డ్ గా ఉందండి. వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 50-60 years అండి. గోవాలో వాళ్ళిద్దరు కూడా చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తుంటే నిజంగా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ అనేది ఎంటైర్ ఫ్యామిలీనే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా మార్చేసింది ఫ్రెండ్స్. 10 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక యజమాని యొక్క జీతం ఇన్కమ్ అనేది జీరో అయిపోయింది. వైఫ్ తీసుకునేటువంటి డెసిషన్ కారణంగా తన యొక్క ఎప్పుడైతే బిజినెస్ అనేది గ్రో అయ్యిందో ఆటోమేటిక్ గా ఫ్యామిలీకి మంచి సపోర్ట్ అయిందండి. నేను కూడా గుండె మీద చెయ్యి చెప్తున్నాను. ఈ రోజు నా తల్లి తీసుకున్నటువంటి డెసిషన్ కారణంగా మంచి నాలెడ్జ్ తీసుకున్నాను, మంచి ఎడ్యుకేషన్ తీసుకున్నాను, మంచి లెర్నింగ్ తీసుకున్నాను. ఒక 20 years లో నాకు రాబోయేటువంటి నాలెడ్జ్ ని లాస్ట్ 5 years లోనే పొందాను. ఒక విజన్ తోటి వర్క్ చేస్తున్నాను. ఒక 1000 మంది ఎంటర్ప్రైన్యూర్స్ ని తయారు చేయాలి. ఒక 1 lakh ఇన్కమ్ వచ్చేలాగా వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఒక మంచి ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా డెవలప్ చేసి ఎక్స్ట్రాడినరీ లీడర్స్ గా చేసుకుంటూ వాళ్ళకి ఫిక్స్డ్ ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి మంత్ వచ్చే విధంగా, ఎలాంటి కష్టం లేకుండా, అంటే కష్టం అంటే కనుక కష్టాలు లేకుండా ఏమి ఉండవండి. సో ఎలాంటి నష్టం అనేది లేకుండా ఆ బిజినెస్ లో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో వర్క్ చేస్తున్నారండి. సో మీరు కూడా అలాంటి ఇంటెన్షన్, అలాంటి లైక్ మైండెడ్ ఇంటెన్స్ తో కనుక ఉంటే మీకు వాట్సాప్ గ్రూప్ లో, మీకు జూమ్ లో ఇచ్చినటువంటి లింక్ లో జాయిన్ అవ్వండి. సో నా మీటింగ్స్, నా ట్రైనింగ్స్ అన్ని కూడా నమోదవుతాయండి. ఇక్కడ నేను నా యొక్క నాలెడ్జ్ ని అమ్ముకోవడానికి రాలేదు. నా నాలెడ్జ్ ని కొంత నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి 100% యూజ్ అయ్యే విధంగా ఇచ్చుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనండి. ఇక్కడ మీరు కనుక చూస్తే ఎక్స్పెన్సెస్ ని మనం కంట్రోల్ చేయలేము కాబట్టి మన ఇన్కమ్ కనుక ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడే మనకు అన్ని కూడా హ్యాపీ లైఫ్, మనం అనుకున్నటువంటి జీవితం అనేది వస్తుందండి. ప్రతి ఒక్కరికి జీతం రావచ్చు, కానీ జీవితం అనేది అందరికీ రాదు, కొందరికి మాత్రమే వస్తుంది. జీతం వచ్చిన వాళ్ళందరూ కూడా జీవితాన్ని పొందలేరు. సో జీవితాన్ని పొందాలంటే గనక సంపాదనతో పాటు సంపద సృష్టించేటువంటి అవకాశం అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. అదానీ, అంబానీ, బిల్ గేట్స్ లాంటి
వాళ్ళు ఇలాంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు బాధపడరు. ఎందుకంటే వాళ్ళు నెట్వర్క్ లో ఉన్నారు. జియో నెట్వర్క్, టెలికాం ఇండస్ట్రీ నెట్వర్క్, గ్రాసరీ ప్రొడక్ట్స్ నెట్వర్క్, ఇవే ఈ రోజున చూస్తే కనుక డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ గా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, సో మీరు పెట్రోల్ పెంచినా కానీ మళ్ళీ దాని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ ద్వారా వాళ్ళే బెనిఫిట్ అవుతారు. లేదంటే జియో రీఛార్జ్లు పెంచినా కానీ మళ్ళీ వాళ్ళకి వెళ్తున్నా, అంటే ఏ విధంగా కూడా చూసుకున్నా కానీ వాళ్ళంతా కూడా మన యొక్క పీపుల్ తోటి ఒక నెట్వర్క్ లో ఉన్నారు కాబట్టి, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్కింగ్. మళ్ళీ వెళ్ళి ఏం అవుతుందంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి సంపాదన, మన 30 రోజుల జీతం, మన 30 రోజుల కష్టార్జితం అంతా కూడా అలాంటి గొప్ప వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్, నెట్వర్క్ నెట్వర్క్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. అంటే నెట్వర్క్ ఉన్నవాడు నెట్వర్త్ ని క్రియేట్ చేస్తాడు. నెట్వర్త్ ఈస్ ద యువర్ ఎసెట్ అండి. ఎప్పుడైతే నెట్వర్క్ అనేది ఉంటుందో అప్పుడు మీరు రిచెస్ట్ పర్సన్ అవుతారండి. జాబ్ చోతో ఎవరు కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేయలేరు, రిచ్ కాలేరండి ఫ్రెండ్స్. ఓకేనండి. సో మరి ఇంక్రీజింగ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఒక ఉమెన్ గా ఎలాంటి బాధ్యతలు అంటే గనక ప్రతి బాధ్యతని కూడా తన బాధ్యత అంటూ మోస్తుందండి. ఇల్లు చక్కదిద్దటం నుంచి, పిల్లల బాధ్యత నుంచి, దాంతో పాటు చదువు చెప్పడం కానించి, దాంతో పాటుగా మేజర్ గా చెప్పుకుంటే గనక ఆర్థికంగా కూడా. ఈ రోజున నేను బెంగళూరులో ఉన్నాను. ఇక్కడ చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు చేస్తుంటారు. హైదరాబాద్ సిటీస్ లాంటి, విజయవాడ అంటే మాక్సిమం చాలా చోట్ల వాళ్ళకి నచ్చిన విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజున కష్టపడుతున్నారండి. అద్దరం చెప్పాను ఆల్రెడీ. బండి ఎద్దులు, అదేంటిది, బండిని ఏం లాగుతున్నాయి? 2 ఎద్దులండి. సో ఇక్కడ మన జీవితంలో ప్రతి భార్య భర్త కూడా 2 ఎద్దులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాంతం దాన్ని లాగుతూ ఉండాలి. సమభాగంగా లాగుతుంటేనే కనుక ఆ బండి అనేది కరెక్ట్ గా వెళ్తుంది. ఒక్కరు కరెక్ట్ గా లాగపోయినా కానీ ఆ భారం అనేది ఎదుటి వాళ్ళ మీద, వేరే వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారో, మీ జీవిత బండిని ఒకరే లాగుతున్నారా, ఇద్దరు లాగుతున్నారా, దాంట్లో మీ పాత్ర ఎంత ఉంది ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మనం డబ్బులు వచ్చినప్పుడు ఆనందపడటం కాదు, నా భర్త ఎంత సంపాదిస్తున్నాడని ఆనందపడటం కాదు, నేనెంత సపోర్ట్ చేస్తున్నాను తనకి, నేనెంత హెల్ప్ చేస్తున్నాను, నేను హెల్ప్ చేస్తే ఇంకా ఏ విధంగా అవుతుంది. ఇప్పుడు ఈ రోజున నేను ఈ స్థితిలో ఉండడానికి ఒక మంచి ఫైనాన్షియల్ గా, ఈ రోజు నేను ఒక డబ్బులు కొంచెం లాస్ అయినా కానీ నేను బాధపడను. ఎందుకంటే గనక నా తల్లి ఇచ్చినటువంటి మైండ్ ఏదైతే ఉందో అది రిచ్ మైండ్ అనమాట అండి. అంటే డబ్బు సంపాదించాలనే ఆలోచనల్ని పెంచుకునే నాలెడ్జ్ ఇచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తాను, కానీ చిన్న చిన్న నష్టాల మీద కాదండి, కష్టాల మీద కాదండి, ఛాలెంజెస్ మీద కాదు. సో మీరు కూడా ఆలోచన చేయండి, మీరు ఎంత మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు అనే దాని గురించి అనమాట. ఓకే అండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి, చిన్న చిన్న ఎక్స్పెండిచర్ కి సో ఆలోచన చేయండి ఫ్రెండ్స్. అక్కడ నేను ఇప్పుడు సపోజ్ ఒక 30,000 రూపాయల కోర్సుని మీకు ఇస్తాను లెర్నింగ్ ద్వారా అంటే ఎంతమంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? 30,000 కోర్స్ మీకు ఇప్పుడు ఈ జూమ్ సెషన్ ద్వారా మీకు ఇస్తాను. దాన్ని మీరు పర్చేజ్ చేసి నేర్చుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎస్ అని టైప్ చేసి 100% మీకు కాల్ చేసి మీ నెంబర్ తీసుకుని మరీ డబ్బులు వసూలు చేస్తానండి. మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటేనే కనుక ఎస్ అని చేయండి, లేదంటే కనుక నో అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది ఒక 30,000 రూపాయల కోర్స్ ని నేర్చుకుని దాన్ని డెవలప్ చేసుకుని మీరు తద్వారా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది? చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. 30,000 రూపాయలండి. సో ఆలోచన చేయండి, ఎంతమంది రెడీగా ఉన్నారు? చాలా యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా ఉంటే మన సెషన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందండి. ఆల్రెడీ నేను చాలా ఫాస్ట్ గా చెప్తున్నాను, మీ యొక్క సమయాన్ని వృధా చేయకూడదని. మీరు కూడా చేయండి. సో చూస్తే కనుక చాలా మంది ఎస్ అని టైప్ చేయలేదంటే కనుక అమ్మో 30,000 పెట్టాలనేటువంటి భయం అనేది మీలో వచ్చిందండి. అంటే 30,000 ఖర్చు పెట్టాలంటే గనక మీలో భయం అనేది వచ్చిందంటే గనక చూడండి ఫ్రెండ్స్, మనం అదే మీ పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే గనక మీ పిల్లల కోసం మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఒకరికి, ఇద్దరికైతే గనక 1,00,000 రూపాయల నుంచి 2,000 పైనే. అంటే చూడండి, మీ పిల్లల యొక్క స్కూల్ ఫీజు కట్టడానికి 1,00,000 నుంచి 2,00,000 మీరు రెడీగా ఉన్నారు. ఈవెన్ 5,00,000 అయినా రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన మీ మైండ్ లో వస్తుంది. కానీ మరి మీకు ఎంత అన్ని చదువుకుని అంత నాలెడ్జ్ ఉంది, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి భయపడుతున్నారు. అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఉండాలంటే కనుక చదువు అయిపోయిన తర్వాత, మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరిగిన తర్వాత ఉండాలండి. చూడండి, అంటే మన మైండ్ లో ఎలాంటి ఆలోచనలు అనేవి ఉన్నాయో, పిల్లలకి ఒక 2,00,000 3,00,000 మనం ఫీజు కట్టడానికి రెడీగా ఉన్నాము, కానీ అదే మన మీద మనం పెట్టి చదువుకోవడానికి మనం రెడీగా లేము. మనం ఫీజు కట్టడం ఏంటి? ఎందుకు కట్టాలి? వీళ్ళు జూమ్ లో వచ్చి అలానే చెప్తారు, వాళ్ళు ఎక్కడో నేర్చుకుంటారు, మన దగ్గర డబ్బులు
వసూలు చేస్తారు, 4 మాటలు చెప్తారు, పోతారు, వెళ్ళిపోతారు అనే ఆలోచనలో చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు ఫ్రెండ్స్. ఓకేనండి. సో నేను ఇక్కడ కోర్సులు ఏమి అమ్మటం లేదు, జీరో అనమాట. ఓకే. బట్ కానీ ఇంపాక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మీకు అనౌన్స్ చేస్తాను, ఫ్రీ ప్రోగ్రామ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. 2 days లో జాయిన్ అవుతుంది. ఈ రోజు ఒకరు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి మీకు మెసేజ్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎవరైతే మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారో, నేను బాగా మాట్లాడుతున్నానా, గుడ్ అయితే జీ అని టైప్ చేయండి, యావరేజ్ అయితే ఏ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడితే కనుక గుడ్, యావరేజ్ అయితే కనుక ఏ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. చేయండి. మీకు ఒక అద్భుతమైన విషయం ఈ రోజు చెప్తా ఫ్రెండ్స్. ఓకేనండి. జీ అని టైప్ చేశారు. ఓకే అండి. సో నేను ఇప్పుడు బాగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కానీ నేను అనుకుంటున్నాను, నాలో ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, అలాంటి లక్షణాలు ఇంకా ఉన్నాయి, డెవలప్ చేసుకోవాల్సినవి అని ఈరోజు ఆల్మోస్ట్ 11,778 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని పబ్లిక్ స్పీకింగ్ కోర్స్కి ఎన్రోల్ అవ్వడం జరిగిందండి. పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కి 11,778 రూపాయలు. వాళ్ళు ఇందాక ఫోన్ చేయడం కూడా జరిగింది. ప్రతి సాటర్డే ఒక వారానికి ఒక క్లాస్ ఉంటుంది. 3 నెలలు 12 క్లాసులు అనమాట. అంటే ఒక క్లాస్ కి 1000 రూపాయలండి. అంటే ఒక గంటన్నర క్లాస్ కి నేను అటెండ్ అయితే 1000 రూపాయలు వాళ్ళకి పే చేయాలన్నమాట అండి. అర్థమవుతుందండి. అంటే మనం ఎక్కడా కూడా లెర్నింగ్ లో ఆగిపోకూడదు, ఇంకా ఇంకా నేర్చుకోవాలి. సో కాబట్టి మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం మాట్లాడుతూ ఉంటారో, మీరు కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ గా జరిగితే మీకు అక్కడ మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, నీడ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. మనందరం కూడా ఎస్ఐ అండి. ఎస్ఐ అంటే ఏంటంటే కనుక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. కానీ మనం అందరం ఏ విధంగా మారాలండి? ఎస్ఐ నుంచి ఎంఎస్ఐ. ఎంఎస్ఐ అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి, ఎంఎస్ఐ. మీరు ఏదైతే చాట్ బాక్స్ లో టైప్ చేస్తారో అదే మీ మైండ్ లో ఫీడ్ అవుతుంది. ఎప్పుడైతే ఫీడ్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయితేనే మిమ్మల్ని అది గైడ్ చేస్తుంది. మిమ్మల్ని గైడ్ ఒక బస్సు ఉంటే బస్ ని స్టీరింగ్ అనేది గైడ్ చేస్తే, మిమ్మల్ని లైఫ్ లో ముందుకు గైడ్ చేసేది మీ యొక్క మైండ్. మీ మైండే మీ యొక్క సంపద. అదే మిమ్మల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఓకే. అందరికీ కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉండాలి. ఓకే. మరి అలా ఉండాలంటే గనక మీరు ఆలోచన చేయండి, వై ఉమెన్ నీడ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే చాలా చెప్పానండి. ఇప్పుడు మా మదరు తను కష్టపడి పొలంలోనూ కూలి పని చేసుకుంటూ, లేదంటే మగతాయం వ్యవసాయం చేసుకుంటూ నన్ను చదివించింది కాబట్టి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ స్టేజ్ లో నుంచి నన్ను ఒక ఎడ్యుకేటెడ్ స్టేజ్ లోకి తీసుకురావడం జరిగింది. మరి నేను ఈ స్టేట్ కి వచ్చినప్పుడు నేను ఇంకా డెవలప్ చేసుకుని నా పిల్లల్ని ఇంకా నాకంటే బెటర్ గా ఒక హై లెవెల్లో ఏ విధంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన నాకు చేస్తే, దట్ ఈస్ అ గ్రోయింగ్ స్టేజ్. అలాంటి గ్రోయింగ్ స్టేజ్ కి మూల కారణం ఈజ్ ఎ ఉమెన్, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్, అన్స్కిల్డ్ ఉమెన్. ఓకే అండి. నిజంగా చెప్తానండి, వాళ్ళు ఎంతో ఎండలో వాళ్ళ యొక్క రక్తాన్ని మరిగించుకొని మండేలాగా వాళ్ళు పనిచేశారు. ఎండలోనే కాదు, రాత్రులు కూడా పనిచేశారు. కాబట్టి వాళ్ళ కష్టార్జితానికి ఈరోజు ఒక వ్యక్తిని ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, ఒక నాలెడ్జబుల్ పర్సన్ గా తయారు చేశారు. బట్ నేనేం చేస్తున్నాను అనేది నేను క్వశ్చన్ మార్క్ వేసుకుని నా జీవిత గమ్యాన్ని నేను కూడా డెసిషన్ తీసుకోవాలి. ఈరోజు మీరు కూడా మీరు ఉన్నటువంటి స్థితి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మీరేం చేయాలో క్వశ్చన్ మార్క్ వేసుకోండి. గత 5 సంవత్సరాలు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ ఏముంది? ఇలా లీనియర్ గా పోతుందా, ఇలా గ్రో అవుతూ పోతుందా, గ్రోయింగ్ అనేది డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 years తర్వాత కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండాలనుకుంటున్నారు, అలా ఉండడానికి మీకు ఉండేటువంటి అవకాశాలు ఏంటి, అక్కడ ఏమన్నా ఎర్నింగ్ చేయడానికి మీరు ఏమన్నా లెర్నింగ్ చేస్తున్నారా? లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ చేస్తున్నారంటే కనుక మిమ్మల్ని ఎవరో ముంచేటోడు రెడీగా ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు, మీ మీ దగ్గరలోనే ఉన్నాడండి. ఆలోచన చేయండి. ముంచే వాళ్ళ దగ్గరికి పోవద్దు, మంచి చేసే వాళ్ళతో ఉండండి. సంపాదించడంలో ఆలస్యమైనా కానీ సంపద సృష్టించడంలో మాత్రం ముందుంటారు. ఆ రిజల్ట్ అనేది రావడంలో ముందుంటారండి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వస్తుంది ఒక ఉమెన్ గా ఉంటే గనక. పిల్లల ఎడ్యుకేషన్ ఇంకా బాగుంటుంది. యజమానికి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కావలసినటువంటి నీ ఫైనాన్షియల్ నీడ్స్ ని నెక్స్ట్ 10 to 20 years లో పొందాల్సినటువంటివి ఇప్పుడే పొందడానికి అవకాశం ఉంటుంది.
ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. 2 ఇన్కమ్స్ ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ ఎలాంటివి వచ్చినా ఆల్రెడీ నేను కోవిడ్ చెప్పాను. ఒక ఉమెన్ అనేటువంటి వ్యక్తి ఒక ఇన్కమ్ ని చూస్తే ఆ యజమాని యొక్క జీరో జీరో అయిపోయిన రియల్ స్టోరీ మీకు చెప్పడం జరిగింది మన ఖమ్మం నుంచి. బెటర్ ఎడ్యుకేషన్ అండి. సేమ్ ఎగ్జాంపుల్, నేనే ఎగ్జాంపుల్ అనమాట. మా తండ్రి కష్టార్జితమే కాదు, మా తల్లి కూడా కష్టపడింది కాబట్టి ఈ రోజున ఒక ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలిగింది, ఇచ్చేటువంటి స్థాయికి నన్ను తీసుకురాగలిగింది అనమాట అండి. ఓకే అండి. నెక్స్ట్, సో ఈ డిజిటల్ ఎకానమీ ఆపర్చునిటీస్ కోవిడ్ వచ్చి కొందరికి మంచి చేస్తే, కొందరికి ఏం చేసిందంటే కనుక ఆపర్చునిటీ తీసుకొచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి వర్షం పడుతుంటే ఆ చినుకులకి మనం మంచి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణాన్ని అనుభూతిని పొందుతామండి. వర్షం చినుకులుగా వస్తాయి అనమాట. అదే వర్షం ఒక తుఫానుగా, ఒక సునామీగా వస్తే గనక అక్కడ ఉన్నటువంటి మొత్తంతో పాటు మనం కూడా పోతాం, లేచిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ వర్షమే, ఇక్కడ వర్షమే. ఇక్కడ ఆలోచన చేయండి, ఏంటంటే గనక వర్షం అనేది ఏ విధంగా వచ్చింది, దాని యొక్క ఆ ఆ మనం చూస్తే గనక ఆ యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంది, మనిషిని ఆహ్లాదపరిచే విధంగా ఉందా, మనిషిని కంప్లీట్ గా ముంచేసేలాగా ఉందా ఆలోచన చేయండి. ఇక్కడ కూడా మన జీవితంలోకి వచ్చే అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయి, నీకు 5 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, 10,000 కట్టించు, 10 మందిని కట్టించు అని మనల్ని ముంచే విధంగా సునామీ లాగా వస్తున్నాయా, లేదంటే ఒక మంచి లెర్నింగ్ సిస్టమ్ ఉంది, ఇక్కడ మంచి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, మంచి స్కిల్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా సక్సెస్ అవ్వాలనేటువంటి కోరిక, తీరిక, ఓపిక ఉన్న వాళ్ళకి ఒక ప్రాపర్ సిస్టమ్ ద్వారా నేర్పించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక వర్షపు జల్లులాగా మనకు కనిపిస్తుంటారు. అలాంటి వచ్చిన సందర్భంలో మనము అలాంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వడం ద్వారా మనం కూడా వాళ్ళలాగా అయ్యి మనం కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకుంటాం అనేటువంటి ఆలోచన మీకు వస్తుందా? ఆలోచన చేయండి. సునామీలు సుడిగుండంలో చుట్టుకుపోతున్నారా, లేదంటే వర్షపు జల్లు లాంటి మంచి చేసేటువంటి వ్యక్తుల దగ్గరలో మీరు చేరువవుతున్నారా? ఆలోచన చేయండి. ఆన్లైన్ మోసాలే జరుగుతున్నాయండి. ఏ యూట్యూబ్ చూసినా, పేపర్లు చూసినా ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ స్కీమ్స్, స్కామ్స్ అన్నిట్లో కూడా 90% అవే ఉంటున్నాయి, మనల్ని అవే అట్రాక్ట్ చేస్తున్నాయండి. ఇది అలాంటి సిస్టమ్ కాదు, నేర్చుకునేటువంటి సిస్టమ్, నేర్పించేటువంటి సిస్టమ్. ఓకే, లెర్న్ అండ్ డూప్లికేషన్ అనమాట అండి. మేమైతే ఏం నేర్చుకున్నాం అదే చెప్తాం, మేమైతే ఏం చేస్తున్నాం అదే చెప్తాం. ఇక్కడ ప్రాపర్ ప్రూవెన్ సిస్టమ్ ఉంటుందండి, సక్సెస్ఫుల్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో కనుక మనం పని చేస్తే 100% మనకి ఏమవుతుందంటే కనుక గ్రోత్ అనేది వస్తుంది. ఆ గ్రోత్ అనేది మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అనేది ఫేక్ కాదు, బట్ ఫేక్ అని ఉన్నాయి. అలాంటి ఫేక్ లోకి పోవద్దు, మనలాంటి సిస్టమ్ దగ్గర వర్క్ చేసుకోవచ్చు. గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్ ఈ రోజు ఆల్మోస్ట్ 834 కోట్లు ఉంటే ఆల్మోస్ట్ 100 కోట్ల పైనే సోషల్ మీడియాని వాచ్ చేస్తున్నారండి. కనుక వాళ్ళందరినీ కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నేను కర్ణాటక స్టేట్ లో ఉన్నాను, మీరు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఎక్కడున్నా కానీ ఈ రోజు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారాగా మంచిగా వింటున్నామంటే కనుక ఆలోచన చేయొచ్చండి, మనం ఎలాంటి ప్లాట్ఫామ్ మనకు పరిచయం అవుతుంది అనేది. కోర్ ఎంటర్ప్రైన్యూర్ స్కిల్స్ అనమాట అండి. సో మనం ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్ అవ్వాలి, ఒక కోర్ ఎంటర్ప్రైన్యూర్ అవ్వాలి, ఒక యాక్టివ్ ఎంటర్ప్రైన్యూర్ అవ్వాలి అంటే కనుక దానికి కావాల్సినటువంటి స్కిల్స్ అంటే కనుక లక్షణాలు కావాలండి ఫ్రెండ్స్, అద్భుతమైన లక్షణాలు. కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి డిజిటల్ గా ఎలాంటి నాలెడ్జ్ ఉంది, మీ నాలెడ్జ్ జీరో అయినా కానీ మిమ్మల్ని ఎక్స్పర్ట్ చేయగల మా టీం అనేది మీకు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, రెడీగా ఉంటారు. ఫైనాన్షియల్ అవేర్నెస్ అండి, మనం ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తామండి. నో సేల్స్, నో మార్కెటింగ్, నో స్కీమ్స్, నో స్కామ్స్. ఓకే, నో ఫేక్, నో ఫ్రాడ్, నో చీటింగ్, ఏమీ ఉండదు. నో మనీ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఎడ్యుకేషన్. జనాల్ని ఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట. ఏది బెస్ట్, ఏది కరెక్ట్, ఏది కావాలి మీకు, మీ పిల్లలకి ఏం కావాలి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఆఫ్టర్ 5 to 10 years తర్వాత. కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అండి. ఈ రోజున జాబ్ లో ఏం చేస్తున్నాం అంటే కనుక మన యొక్క విలువైన సమయాన్ని జాబ్ రూపంలో అమ్ముకుంటున్నామండి. ప్రతి వ్యక్తి రోజుకు ఒక 10 గంటలు అమ్ముకుంటున్నాడంటే కనుక నెలకి 300 గంటలు అమ్ముకుంటున్నాడు. నెలకు 300 గంటలు అమ్ముకుంటున్నాడంటే కనుక, సారీ, 300 గంటలు అమ్ముకున్నాడంటే కనుక ఆల్మోస్ట్ నెలకి, సంవత్సరానికి కనుక చూస్తే మనకి 3,600 గంటలు అవుతున్నాయి. సో మరి అంత సమయాన్ని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎంత విలువైన సమయాన్ని మనం అమ్ముకుంటున్నామో, విలువ లేని డబ్బుని పొందుతున్నామండి. సమయం కావాలా, డబ్బులు కావాలా? దేవుడు మీకు వచ్చి 10 కోట్లు ఇస్తాను, లేదా మీ ఏజ్ ఒక 60 సంవత్సరాలు అయిపోయింది, ముసలివాడు అయిపోయారు, ఆ తర్వాత నీకు ఇంకొక 5 సంవత్సరాల జీవితం ఇస్తాను, 5 సంవత్సరాల జీవితం ఇస్తాను,
10 కోట్ల ఆదాయం ఇస్తాను, ఇప్పుడే చనిపోతావు, 10 కోట్ల ఆదాయం ఇస్తాను, లేదంటే 5 సంవత్సరాలు బతుకుతావు, బతికే అవకాశం ఇస్తాను, ఏది కావాలంటే కనుక అందరం కూడా ఏమంటారండి? మీరైతే చెప్పండి మీ ఒపీనియన్. మీకు 5 ఇయర్స్ 5 వై కావాలా, 10 crores కావాలా? చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి. ఆర్ మనీ ఎర్నింగ్ పీపులా, ఆర్ టైం ఎర్నింగ్ పీపులా? మీరందరూ కూడా టైం ఎర్న్ చేస్తారా, మనీ ఎర్న్ చేస్తారా? మీ మైండ్ సెట్ ఏమని చెప్తుంది మిమ్మల్ని? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఆర్ యూ టైం ఎర్నర్ ఆర్ మనీ ఎర్నర్? ఎస్, ఇక్కడ రత్నం గారు 10 crores అన్నారు, గ్రేట్ అండి. 5 years అన్నారు, గ్రేట్, సూపర్ అండి, అద్భుతం అండి, సూపర్. ఎస్, 5 years అన్నారు, సూపర్ అండి. ఎస్ అండి, ఇక్కడ మనం టైం ఎర్నర్స్, నిజంగా గ్రేట్ అండి. సో ఈ రోజున విలువైనది ఏంటంటే కనుక టైం అండి. ఓకే అండి, మన టైం కోసం విలువ తక్కువ ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం కనుక అనుకుంటున్నాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ లో 1+1 ఆఫర్ అండి, 1+1 ఆఫర్. యూ విల్ గెట్ మనీ, యూ విల్ గెట్ టైం. చూడండి, దేవుడు ఆప్షన్స్ ఇస్తే ఏదో ఒక ఆప్షనే మనకి లైఫ్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఆపర్చునిటీస్ లో టైం అండ్ మనీ రెండూ వస్తాయి ఫ్రెండ్స్. టైం వస్తుంది, మనీ వస్తుంది. ఎలా వస్తాయి, ఎలాంటి స్కాములు లేకుండా క్లియర్ గా మేము ఎడ్యుకేట్ చేస్తాం ప్రాపర్ గా మన సిస్టమ్ లో కనుక ఉంటాయండి. ఓకే అండి, సో మరి అలా నెట్వర్కింగ్ ఆల్రెడీ డిస్కస్ చేయవలసి పడింది. మనకి బిల్ గేట్స్ కానీ, అదానీ కానీ, అంబానీలు కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ బిల్డింగ్ దేర్ నెట్వర్క్ టు ఇంప్రూవ్ దేర్ నెట్వర్క్. సో నెట్వర్క్ ని బిల్డ్ చేస్తూ నెట్వర్క్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పెరిగినా కానీ, కోవిడ్ వచ్చినా కానీ భయపడరండి. వాళ్ళ ఆదాయం అనేది 0 అయిపోయినా ఆగిపోరండి. వాళ్ళ షేర్ మార్కెట్ తగ్గిపోయినా కానీ భయపడరు అనమాట అండి. సో నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ డిసిప్లిన్ అనమాట. మన మీద మనకు నమ్మకం ఉండడం, మనకు ఒక పంక్చువాలిటీ, డిసిప్లిన్, సిస్టమేటిక్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ స్కిల్స్ ఫర్ గ్రోత్. సో అందరం కూడా గ్రోత్ స్టేజ్ కి వెళ్ళాలంటే కనుక లెర్నింగ్ స్టేజ్ ద్వారా గ్రోత్ స్టేజ్ కి వెళ్ళాలి. మరి అలా లెర్నింగ్ చేయవలసినటువంటి ఏమున్నాయంటే కనుక స్ట్రాటజిక్ థింకింగ్, మన ఆలోచన విధానం అనేది మారాలండి. ఇప్పుడు చూడండి, సో నేను మీకు టైం కావాలా, మనీ కావాలంటే కొంతమంది మనీ అన్నారు, కొంతమంది టైం అన్నారు. సో అండ్ ఆలోచన థింకింగ్ అనేది ఒక వ్యక్తికి డిఫరెంట్ గా ఉంటుందండి. స్ట్రాటజికల్ గా మనం మాట్లాడే విధానాన్ని చెంచుకోవాలన్నమాట. అంటే ఎక్కడ వర్క్ చేయాలి, అవునా కాదండి? ఇప్పుడు ఈ రోజున సుందర్ పిచ్చయ్య గారు కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన ఆదాయం ఆల్మోస్ట్ ఇప్పుడు 6,000 కోట్లు అనమాట అండి, 6,000 కోట్లు. నేను కూడా వర్క్ చేస్తున్న జాబ్ లో నా ఆదాయం 1,00,000, పోనీ సంవత్సరానికి అనుకుంటే కనుక ఒక 22 లక్షలు. అంటే ఇక్కడ వ్యక్తి యొక్క స్ట్రాటజిక్ నాలెడ్జ్ ని బట్టి, థింకింగ్ ని బట్టి వాళ్ళ యొక్క విలువ అనేది మారుతుంది అనమాట. మనం మాట్లాడేదానికి విలువనే పెరుగుతుందండి. చూడండి ఏ విధంగా పెరుగుతుంది అనేది. లీడర్షిప్ క్వాలిటీస్ అండి. సో ఇక్కడ మనం అందరం కూడా ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేయడంలో లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా పెంచుకోవాలి, నెగోషియేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనం ఫస్ట్ వాటిని రిసీవ్ చేసుకోవాలి, అలాంటి వస్తున్నాయంటే కనుక మనకి దేవుడు టెస్ట్ చేస్తున్నాడు, దానికి ఏ విధంగా మనం టెస్ట్ పాస్ అవ్వాలి, సో మనలా ఇలా ఏ విధంగా పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా డిసిషన్ మేకింగ్, పర్సనల్ బ్రాండింగ్. సో నాలాగా మీరు ఎలా మారగలరు, మారడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, సో మార్కెట్ రీసెర్చ్, అంటే మనం అసలు ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ వర్క్ చేస్తే మన విలువ పెరుగుతుంది, మన కంటైనర్ లో ఉన్నటువంటి కంటెంట్ ని ఏ విధంగా మనం మార్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకి గ్రోత్ కి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. వై ద ట్రైనింగ్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఆల్వేస్ లెర్నింగ్. సో ఈ రోజు కూడా నేను లెర్నింగ్ తీసుకోవడం, మార్నింగ్ నుంచి నేను కాలేజీకి వెళ్ళినా కానీ కాలేజీలో ఉండి కూడా హాఫ్ అన్ అవర్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత కోర్స్ పర్చేజ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. మార్నింగ్ ఆల్మోస్ట్ నేను ఈరోజు 5:30కి లేవడం జరిగింది. అప్పుడు కూడా లెర్నింగ్ స్టార్ట్ చేశాను. సో అలా లెర్నింగ్ ఎవ్రీ డే, లైఫ్ లాంగ్ లెర్నర్. చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక సక్సెస్ ఏంటంటే కనుక ద కీ ఫర్ సక్సెస్ అంటే కనుక చూడండి, పెద్ద కారు, పెద్ద ఇల్లు, ఒక పెద్ద ఆఫీస్, అన్నిటికీ కూడా చిన్న లాకే ఉంటుందండి. ఆ చిన్న లాక్ ని మనం పట్టుకుని కనుక ఓపెన్ చేస్తే పెద్ద రూమ్ కానీ, పెద్ద బంగ్లా కానీ ఓపెన్ అవుతుంది. అంటే మనకు ఒక పెద్ద సక్సెస్ రావాలంటే దానికి ఉన్నటువంటి చిన్న కీ ఏదైనా ఉందంటే కనుక దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్.
ఎక్కడ పని చేస్తున్నాం, ఏ విధంగా మన పిల్లలు కూడా ఈ రోజు లక్షలు పోస్తున్నాం. ఎందుకు? దే ఆర్ లెర్నింగ్ చేసి, మరి అక్కడ లెర్నింగ్ చేసి వాళ్ళు డెవలప్ అయితే, మనం లెర్నింగ్ చేసి మనం డెవలప్ అయితే మనతో పాటు వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా, 1+1. మరి అలా ఎందుకు స్ట్రాటజికల్ గా ఆలోచించట్లేదు? ఈ రోజున నేను లెర్నింగ్ తీసుకుంటే, నేను లెర్న్ చేసుకుని ఒక మంచి అసెట్ ని క్రియేట్ చేస్తే, తద్వారా బెనిఫిట్ అయ్యే వాళ్ళు నేను 50-60 సంవత్సరాల తర్వాత నేను బెనిఫిట్ అవుతాను, ఎర్లీగా రిటైర్మెంట్ అవుతాను, ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, 30 సంవత్సరాల వరకు జాబ్ తో మగ్గిపోనవసరం లేదు. జాబ్ 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 అంటే గనక జ్యూస్ ఆఫ్ బాడీ. చెరుకు గడ మీరు అందరికీ తెలుసు కదా, చెరుకు గడ పెట్టి ఏం చేస్తారు, ఇలా తిప్పుతూ ఉంటే ఏమొస్తుంది, కింద జ్యూస్ వస్తుంది తెలుసా కదా. మనం దాన్ని వేసవి కాలంలో మంచి తీసుకుంటాం జ్యూస్ గా. కానీ జాబ్ లో కూడా ఈ రోజున అలానే ఉంది ప్రెసెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే గనక జాబ్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్, కానీ జీవితాంతం జాబ్ చేస్తూనే ఉండిపోవడం ఇస్ ఎ రాంగ్ డెసిషన్. చచ్చే వరకు జాబ్ చేస్తూ ఉండడం అనేది రాంగ్. ఎర్లీ రిటైర్మెంట్. మంచి అసెట్ ని క్రియేట్ చేసుకోవాలి, జాబ్ చేస్తున్నప్పుడే ఎర్లీగా రిటైర్ అవ్వాలి. మరి అలా మంచి లెర్నింగ్ ద్వారా మీకు పెద్ద సక్సెస్ అనేది మీకు ఓపెన్ అవుతుందండి. ఎప్పుడైతే లెర్నింగ్ చేస్తారో మీకు ఎందుకు చేయాలి అనేటువంటి వై అనేది కనుక స్ట్రాంగ్ గా ఉంటే, వే అనేది మీకు ఎప్పుడు కూడా క్లియర్ అవుతుంది. ఆ వే అనేది మీకు క్లారిటీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఆలోచన చేయండి, వై అనేది కనుక బలంగా ఉంటే, వై వి షుడ్ లెర్న్ అనేది కనుక మీకు బలంగా ఉంటే, ఆ వే అనేది మీకు మార్గం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని కూడా మీకు ఇక్కడ డిజిటల్ గా అన్ని కూడా బిజినెస్ చేసుకోవడానికి మేము కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా ఒక హోమ్ మేకర్, ఒక ఆర్డినరీ పర్సన్, ఒక ఎక్స్ట్రాడినరీగా గనక మారాలంటే, ఒక హోమ్ మేకర్ ఎంటర్ప్రెన్యూర్ గా మారాలంటే ఏం ఉండాలి? అవేర్నెస్ ఉండాలండి. మోసపోవడం కాదు, అట్రాక్ట్ అవడం కాదు, ఏదో మోటివేట్ చేయడం అసలే కాదండి. మోటివేషన్ అనేది చాలా చాలా ముంచేటువంటి కార్యక్రమం. మోటివేట్ అవ్వద్దు, రియాలిటీని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రియల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నాను, రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఆ రియల్ ఎగ్జాంపుల్ కి మీకు ఇచ్చేటువంటి నాలెడ్జ్ నీతి క్లియర్ గా చేస్తున్నానండి. మనం ఎక్కువగా రీల్స్ చూస్తాము, రీల్ స్టోరీలు చూస్తాము, అవి చూసి అవుతాం. కానీ రియాలిటీని మనం అర్థం చేసుకుని అవేర్నెస్ అనేది మనం తెచ్చుకోవాలి, స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఈ రోజున కొన్ని వేల కోట్లు అన్ని గవర్నమెంట్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నాయి. స్టార్టింగ్ విత్ స్మాల్, అది ప్రతిదీ కూడా చూడండి. ఇవన్నిటికీ కూడా నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించబోతున్నాను. ఒక 5 to 10 minutes కనుక మీరు టైం ఇవ్వగలిగితే కనుక, ఎవరైతే ఇంకొక 10 minutes నాకు టైం ఇచ్చి కంటిన్యూ చేస్తే, ఒక వండర్ఫుల్ క్లోజింగ్ తోటి మీ రోజు మీ నిద్దట్లో కూడా ఈ రోజు క్లాస్ అనేది గుర్తొచ్చేటువంటి క్లోజింగ్ అనేది మీకు ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్. రెడీ అయితే కనుక అని టైప్ చేయండి. ఇంకొక 9-10 కల్లా నేను క్లోజ్ చేస్తాను. 1 minute కూడా ఎక్కువ తీసుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం 8:15 స్టార్ట్ చేస్తాం. చాట్ బాక్స్ లో రెడీ అని చెప్పండి. ఉమెన్ డే సందర్భంగా మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి క్లోజింగ్ నేను ఇస్తానండి. సో ఇక్కడ స్టార్టింగ్ విత్ స్మాల్, చిన్నగా మొదలు పెట్టండి. పెద్ద కోరికలు ఉంటాయి కానీ అంతకు దాన్ని పెట్టుకోవద్దు. ఈ రోజున స్ట్రెస్ అంటే ఏమవుతుందండి, మనకి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల స్ట్రెస్. మన పిల్లవాడు బాగా చదవట్లేదు కానీ బాగా చదవాలని వాడితో కంపేర్ చేస్తాం. మనకు ఉన్నటువంటి స్కిల్స్ మాత్రం తక్కువగా ఉంటాయి, మనమేమో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలంటే కనుక వాళ్ళకి ఎక్కువగా స్కిల్స్ ఉంటాయి. మరి ఈ స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోము, కానీ అలా ఆల్రెడీ ఇంప్రూవ్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు యొక్క ఇన్కమ్ తో మనం కంపేర్ చేసుకుంటామండి. అంటే మీ ఇన్కమ్ పెరగాలంటే మీ లెర్నింగ్ పెరగాలి. మీరు లెర్నింగ్ లో స్కిల్స్ అనేవి పెరిగితే కనుక మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అంటే కనుక లక్షలు కావాలంటే లక్షణాలు పెంచుకోవాలి. లక్షణాలు పెంచుకునేటువంటి లక్ష్యం మీద ఫోకస్ పెట్టు, లక్షలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇది రియాలిటీ అండి. సో కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ అనేవి తూచా తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉండాలన్నమాట. కన్సిస్టెంట్ గా ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతామో అప్పుడు అక్కడ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. బిజినెస్ సక్సెస్ అండి. సో బిజినెస్ లో కనుక వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక వర్క్ చేస్తే గనక ఇండిపెండెన్స్ లైఫ్ ని మీరు లీడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఎంపవర్డ్ బై ఉమెన్. అంటే భవిష్యత్ అంతా కూడా
అంటే ఒక కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఈ భవిష్యత్తు ఏమని చెప్తుందంటే గనక రాబోయేటువంటి కుటుంబాల భవిష్యత్తు, కుటుంబం యొక్క భవిష్యత్తు అంతా కూడా ఎంపవర్డ్ బై, అంటే గనక మేనేజ్డ్ బై ఉమెన్ అనమాట అండి. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ద కీ ఫర్ ఎంటైర్ బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట అండి. నీ కుటుంబం మంచిగా ఉండాలంటే కష్టపడాల్సింది, కష్టపడడానికి ఇష్టపడాల్సింది అది నువ్వే. ఈ ప్రపంచంలో నువ్వు ఒక వ్యక్తి మాత్రమే, కానీ నీ కుటుంబానికి నీవే ఒక ప్రపంచం, నీ కుటుంబానికి నీవే ఒక ప్రపంచం. ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు లేకపోతే మీ కుటుంబాన్ని మీలాగా చూసేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు, పుట్టలేడు, పుట్టబోడు. మీరు లేకపోతే మీ కుటుంబాన్ని మీలాగా చూసుకునేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు, అది మీరే. సో కాబట్టి మీరున్నప్పుడే మీ కుటుంబాన్ని మీరు ఎలా చూసుకోవాలనుకున్నారో, ఎంత సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చి ఆ రుణం తీసుకోండి. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇవ్వండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి. సో నెక్స్ట్ అండి, లెర్న్ న్యూ స్కిల్స్, టేక్ ఆపర్చునిటీ తీసుకోండి. ఆపర్చునిటీ కూడా ఎవరి నుంచి తీసుకోవాలండి? RRR. ఎలాంటి సమయంలో తీసుకోవాలి? RRR. అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి, RRR, RRR అంటే ఏంటంటే గనక రైట్ ఆపర్చునిటీ, రైట్ టైమ్, రైట్ పీపుల్. అంటే ఇక్కడ రైట్ ఆపర్చునిటీ ఉండాలి, రైట్ టైం అనేది ఉండాలి, రైట్ పీపుల్. ఈ మూడిట్లో ఎవరు సరిగ్గా లేకపోయినా కానీ మనం పప్పులో కాలేసినట్టే అక్కడ నష్టపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. లాభ లాభాలతో ఆశపడతాం, నష్టపోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే కనుక 100% మీరు అందరూ కూడా మంచి డెసిషన్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాయర్ గారు, సో ఆల్మోస్ట్ ఆమె 2012లో 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేయాలండి, నా ఏజ్ 50, 60 అని చెప్తాము, కానీ 50 సంవత్సరాలు అయినప్పుడు ఆమె బ్యాంకింగ్ లో వర్క్ చేస్తున్నటువంటి జాబ్ ని సైతం వదిలేసి ఒక బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ కంపెనీని స్టార్ట్ చేసి ఒక రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ మిలినీర్ అయ్యారండి. సెల్ఫ్ మేడ్ ఉమెన్ అయిపోయారు అనమాట. సో సెల్ఫ్ మేడ్ ఎవరు ఆమెకి అలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, షీ హాజ్ క్రియేటెడ్ ఓన్ ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ మాలవిక హెగ్డే గారు. సో మాలవిక హెగ్డే గారి గురించి మనకు తెలుసు. ఆల్మోస్ట్ ఒక 2000, ఒక 4-5 years బ్యాక్ ఆమె హస్బెండ్ చనిపోవడం జరిగింది. సిద్ధార్థ గారు చనిపోయినప్పుడు ఆమెకి ఆల్మోస్ట్ కాఫీ డే షాప్ ఓనర్ అనమాట, నదిలో దూకి చనిపోవడం జరిగింది కోవిడ్ టైంలో. మరి అప్పుడు 6,000 కోట్ల అప్పు ఉందండి ఆమెకి, 7,000 కోట్లు. మరి 7,000 కోట్ల అప్పు ఉంటే ఆ ఈమె SM కృష్ణ అనేటువంటి మాజీ చీఫ్ మినిస్టర్ యొక్క డాక్టర్ అనమాట. ఆమె ఆ 7 కోట్ల ఆస్తిని, అప్పుని ఏం చేయగలిగిందండి? తన యొక్క భర్త స్థానంలోకి తను వచ్చి అక్కడ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ, ఆ ఎంప్లాయీస్ కి కాన్ఫిడెన్స్ ఇస్తూ తను నిలబెట్టగలిగిందండి. అంటే చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి, 7 కోట్ల అప్పు, 7,000 కోట్ల అప్పు మొత్తం కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఒక స్టేబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద ఉమెన్ అండి. ఎందుకంటే మనం అర్థం ఎక్కువగా చెప్తాం అనమాట, బిడ్డ పుట్టినప్పుడంట ఆల్మోస్ట్ ఏవైతే మహిళ ఉంటుందో ఒక భరించలేనటువంటి నొప్పి అనేది ఉంటుంది. అంత నొప్పిని కూడా ఎందుకు భరిస్తుందంటే గనక ఆ నొప్పి తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, ఒక వ్యక్తిని ప్రపంచంలోకి తీసుకొస్తున్నాము, కొత్త వ్యక్తికి జన్మనిస్తున్నటువంటి హ్యాపీనెస్, ఆనందం అనేది ఆ నొప్పిని కప్పిపుచ్చేస్తుంది అనమాట. అంటే అంత చనిపోయేటువంటి నొప్పిని ఒక వ్యక్తి భరిస్తుందంటే గనక దానికి కారణం ఆ నొప్పి కాదు, ఆ నొప్పి తర్వాత వచ్చేటువంటి అవుట్పుట్ అనమాట, రిజల్ట్. మరి మనం ఈ రోజున ఒక 5 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం? మన ఫ్యామిలీ ఎలా ఉండాలనుకుంటుంది? మీ భార్య, హస్బెండ్ యొక్క జీతం కనుక 0 అయిపోతే మరి అప్పటికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారనే ప్లానింగ్ ఉందా? మీ పిల్లలకి డాక్టర్, ఇంజనీర్ చదవాలంటే ఫీజుల్లో కోట్లు, లక్షల్లో పెట్టాలంటే గనక అప్పు చేయాల్సినటువంటి తప్పు చేయడానికి రెడీగా ఉన్నారా? మీ పిల్లలకు పెళ్లి చేయాలంటే గనక 20 లక్షలు, 30 లక్షలు అప్పు చేయడానికి రెడీగా ఉన్నారా? ఒక ఇల్లు కొనాలంటే గనక మళ్ళీ అప్పు చేయడానికి రెడీగా ఉన్నారా? సో మరి ప్రతిదీ కూడా అవసరమైనవన్నీ కూడా అండి. కారు కొనాలంటే అప్పు చేయడానికి ఉన్నారా? చూడండి, నేను
చెప్తున్నా, ఒక 22 లక్షలు అప్పు చేస్తే దానికి 27 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందండి. అంటే ఏమవుతుంది, జీతం అంతా కూడా అప్పు కట్టడానికే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో అప్పు చేయాలనేటువంటి తప్పుని మీరు మానుకోండి. దానికంటే ఏం చేయాలంటే గనక ఒక ఫైనాన్షియల్ గా ఒక 10,000 20,000 సంపాదించేటువంటి మార్గాల మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. సో లాస్ట్ 5 మినిట్స్ అండి. సో మనకి ఇలా చూస్తే కనుక వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళ ఆ ఏవైతే పెట్టారో కంపెనీస్ కానీ వాటిలో సక్సెస్ అయ్యి ద సెల్ఫ్ మేడ్ మిలీనియర్స్, సెల్ఫ్ మేడ్ బిలీనియర్స్ అని చెప్పొచ్చు. మనకి నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు, గత నేను 9 ఇయర్స్ నుంచి తమిళనాడులో ఉన్నాను. ఆమె ఒక అసాధారణ స్థాయి నుంచి సాధారణ స్థాయి నుంచి ఒక అసాధారణ స్థాయికి వెళ్ళిందంటే గనక మనం అర్థం చేసుకోవచ్చు. మహిళ తలుచుకుంటే చాలా చాలా చేయగలుగుతుంది. సో లాస్ట్ ఇంకొక 5 మినిట్స్ అని నేను మీకు కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఆ 5 మినిట్స్ లో మంచి రియల్ స్టోరీస్ మీకు చూపించి నేను క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మీరు ఓపిక పడితే కనుక 100% నేను ఇంకొక స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. దాంట్లో మనము తెలుసుకోవచ్చు. సో మీకు చాట్ బాక్స్ లో జూమ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే ఫ్రీ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు దాన్ని అటెండ్ అవ్వచ్చు. ఓకే అండి. ఎస్, నేను స్క్రీన్ షేరింగ్ అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి ఎస్. సో చూడండి, ఇక్కడ కనుక చూస్తే అసలు ఇక్కడ మీకు చాలా పాయింట్స్ దొరుకుతాయండి. మనం ఒక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక రకరకాల కారణాలు వస్తాయండి. కారణాలు మనకు ఫస్ట్ అవుతాయి. కారణాలు చెప్పేవాళ్ళు కారణ జన్ములు కాలేరని మా గురు గంపా నాగేశ్వరరావు గారు చెప్తారండి. అంటే గనక కార్యాలు జరగాలంటే కారణాలు చెప్పకూడదు. కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే గనక ఆటోమేటిక్ గా మనకి అన్ని జరుగుతాయి. చూడండి, ఇక్కడ చదివింది 7th క్లాస్ అండి, 7th క్లాస్, నో ఎడ్యుకేషన్, కానీ బిజినెస్ స్టార్ట్ చేసి 60 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి ఈ రోజున ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ గా అవడం అనేది జరిగింది అనమాట. సో మరి అలా అంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగారంటే గనక మనం అర్థం చేసుకోండి, మన దగ్గర ఉన్నది లేనిది ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అని ఆలోచన చేయకండి. ఇంకా కూడా మనం కారణాలు చెప్పే వాళ్ళుగా ఉన్నామా అనేది గంట ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా రీల్ స్టోరీస్ కాదు, రియల్ స్టోరీస్. మీరు ఇక్కడ అన్ని కూడా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. నెలకు 60 రూపాయల జీతం నుంచి 600 మందికి ఉపాధి కలిగించాను. ఎంటర్ప్రైనర్స్ అంటే ఉపాధి మనకి జాబులు కోసం చూడడం కాదు, జాబులు సృష్టించడం మీద ఎలా ఫోకస్ చేయాలని. చూడండి, ఇక్కడ షీ బిల్ట్ 40,000 crores కంపెనీ అనమాట అండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ కాలింది నా శరీరమే కానీ మనసు కాదు. చూడండి, ఆమె చూస్తేనే భయపడేటువంటి విధంగా ఆమె యొక్క శరీర భాగం అనేది అన్ని కూడా కాలిపోయి, కానీ ఆమె ఒక మంచి సక్సెస్ఫుల్, ఈ సమాజం వల్లే నా జీవితం మారింది. సమాజంలో చాలా మంది మనల్ని ఇన్సల్ట్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, కానీ అవన్నీ చూస్తే కనుక మనం ఆగిపోతే ఆగిపోయిన వాడే ఓడిపోయేవాడు, నిలబడ్డవాడే నెగ్గేవాడు అనమాట అండి. చూడండి, కాలిపోయింది నా శరీరమే కానీ నా మనసు కాదు. అంటే మనం ఆలోచిస్తే మనసు పెట్టి పనిచేస్తే మనకి ఎలాంటి అడ్డంకులు అనేవి కూడా మనల్ని ఆపవు అనేది విషయం అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ మనకి ఆఖరి అటెంప్ట్ లో గ్రూప్ 1 ఆఫీసర్ అండి. ఈవెన్ చూస్తే అసలు మనకి ఒక నార్మల్ మహిళ గ్రూప్ 1 ఆఫీసర్ అయింది. 20 సంవత్సరాలకే పెళ్లి అయ్యి పిల్లలుండి సంసార బాధ్యతలు నెరవేరుస్తూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అవడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ మహిళ అనుకుంటే సాధించింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మీకు. జీవితంలో ఉపయోగపడిన ఎడ్యుకేషన్ అవసరమా? ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదు, మనకి కావాల్సింది జీవితంలో అంటే బడిలో చెప్పే పాఠాలు ఒక వరకు అయితే కనుక ఇవి బడిలో చెప్పని పాఠాలు. ఈ పాఠాలు జీవిత గమ్యాన్ని మార్చేటువంటి పాఠాలు కాబట్టి ఇక్కడ నేర్చుకుని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లావుగా ఉన్నామని ఇన్సల్ట్ చేస్తే ఈ రోజున అలాంటి వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకునేలాగా ఆమె నెగ్గుకు రాగలిగింది. మా నాన్నే నన్ను పని మనిషిలా చూస్తాడు అనమాట. సొంత తండ్రే పని మనిషిలా చూసినా కానీ తను నెగ్గుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. అమ్మాయిలు బిజినెస్ ఎందుకు చేయకూడదు? అమ్మో బిజినెస్ లేడీయా, బయటికి వెళ్ళడమా, అదా ఇదా రకరకాలు చెప్తారు. బిజినెస్ అనేది మనం చేస్తే అవుతుంది, లేదంటే అద్భుతాలు చేస్తే జరుగుతాయి, చూస్తే కావండి. మహిళగా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసి చిన్న జీతంతో ఇప్పుడు ఈ రోజున ఆమె వండర్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. పెళ్ళైన 3 ఏళ్లకే భర్త చనిపోయాడు. ఇప్పుడు ఏమైందండి, అక్కడ ఆపర్చునిటీస్ వేరే ఏమీ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు భర్త నుంచి. సో కాబట్టి ఉన్న అవకాశాన్ని వాడుకుని తను
సక్సెస్ అయ్యిందండి. నెక్స్ట్ చూడండి, వేలు చూపించినటువంటి చేతులతో చప్పట్లు కొట్టేలా చెప్పారు. అంటే మనల్ని ఎవరైనా హింసలు చేస్తే వాళ్ళే మీకు ఒక నిజంగా మార్గనిర్దేశం చేస్తున్నారు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తున్నారు, అలా తీసుకుంటే కనుక అందరికి కూడా సక్సెస్ అనేది వస్తుంది. భర్త చాటు భార్యలాగా ఉండిపోకూడదని 15 సంవత్సరాలకి పెళ్లి చేసి పంపించేశారు, కానీ ఆమె అక్కడి నుంచి ఆగిపోలేదు, నెగ్గుకుంటూ రాగలిగిందండి. ఇక్కడ చూడండి, ఎంత మంది విమర్శించినా వాటికి గెలుపుతో సమాధానం ఇచ్చాను. మాటలు కాదు ఇవి, మోటివేషన్ కాదండి. సో రియల్ గా తను చేసినటువంటి విషయం తను చెప్తుంది అనమాట. చాలా విమర్శలు వచ్చినాయి, అందరికి వస్తాయి. మీరు స్టార్ట్ చేసినా వస్తాయి, నేను స్టార్ట్ చేసినా వస్తాయి, ఎవరు స్టార్ట్ చేసినా వస్తాయి. దట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. కానీ వాటికి మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాము, నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నామా, పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నామా, దాన్ని బట్టే మన అవుట్పుట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోలేదు. ఈ రోజున ప్రతిదీ మనం ఒక పని చేయాలంటే అమ్మో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా అనేటువంటి ఆలోచన చేస్తారు. మారుమూల తండా నుంచి 3 కోట్ల బిజినెస్ చేసేటువంటి స్థాయికి వెళ్ళింది. అంటే మనం విలేజ్ లో ఉన్నాం, అక్కడ ఉన్నామని కారణాలు చెప్పొద్దు. నీ బిజినెస్ కి వచ్చే అడ్డంకుల గురించి ఫోకస్ చేయొద్దు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి. దేర్ ఈస్ ఏ ప్రాబ్లం, దేర్ ఈస్ ఏ సొల్యూషన్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం. దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి ప్రాబ్లం లోనూ సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. ఉద్యోగం మానేసి బిజినెస్ స్టార్ట్ చేస్తా, జాబ్ వస్తే జీవితం మారిపోదు, జీవితంలో సెటిల్ అయినట్టు కాదు. జాబ్ చేసుకుంటూ సక్సెస్ అవుతూ లెర్నింగ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుని 10 మందికి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ కూడా చేసి, నాకు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారని కారణాలు చెప్తూ ఉంటాం, రకరకాల వెతుకుతూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, దావఖానాకి పైసలు లేక నా బిడ్డ చచ్చిపోయాడు. తన బిడ్డ చనిపోయినా కానీ ఈమె మనకు అందరికీ తెలిసిందే, నేను చూడండి కష్టం లేదు. సో చూస్తే గనక పేరు గంగవ్వ ఎంత ఫేమస్ అయింది, మంచిగా ఇల్లు కట్టుకుని. మరి నాగార్జున లాంటి వ్యక్తి ఆమెకి మంచి ఈమెని ఒక సెలబ్రిటీని చేశాడు, అన్ని మనం చూసాం అనమాట. అంటే ఎప్పుడు చేసేవి కాకుండా కొత్తగా డిఫరెంట్ గా చేస్తే అక్కడ సక్సెస్ ఉంటుంది. సో నా భర్త నన్ను వదిలేశాడు, కానీ నేను ఐఏఎస్ గా కాళ్ళపై నిలబడ్డాను. భర్త వదిలేశాడు, నేను చాలా మంది బాధపడిపోతారు, నా జీవితం ఇంతే, నాకేమి అన్ని వాళ్ళే మనకి వాళ్ళు ఇంకా డిమోటివేట్ అయిపోతుంటారు. కానీ మనం అనుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని నిలబెట్టింది. సంకల్పంకి నిజమైన అర్థం ఐఏపీఎస్ ఆఫీసర్ అవడం అనమాట. సో మన బలమైన సంకల్పం ఉంటే నిజమవుతుందండి. వ్యాపారాన్ని 500 మందితో ప్రారంభించాను, ఇప్పుడు కోట్లలో టర్న్ ఓవర్ చేస్తుంది. చూడండి వీళ్ళందరూ లేడీస్ అనమాట అండి. ఇక్కడ చూడండి, నా కెరీర్ 28 వద్ద ప్రారంభించాను, 33 వచ్చేసరికి గత 5 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ మోడల్ అయ్యాను. అంటే మనం ఒక 5 సంవత్సరాలు ఒక ఏదైనా ఒక బిజినెస్ మీద పెడితే గనక అక్కడ సక్సెస్ అనేది ఉంటుంది అనేటువంటి విధంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. గివ్ అప్ మీన్స్ దేర్ ఇస్ షటప్. ఇంకా అక్కడతో ఈ బిజినెస్ అనేది షటర్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి వెళ్ళాలి. గోల్స్ అనేవి హార్డ్ వర్క్ చేస్తేనే అవుతాయి. నాకు ఎదురైన ప్రతి సవాల్కి నా విజయంతోనే సమాధానం చెప్పాను. అంటే ప్రతి మహిళ ఇలాగే మాట్లాడుతుందంటే ప్రతి ఒక్కరికి అలాగే జరుగుతుందండి. మనలో భయాన్ని అధిగమించాలి. ఇప్పుడు మనం మాట్లాడండి అంటే కనుక మీకు మాట్లాడడానికి భయం, దానికి నేను సొల్యూషన్ చెప్పాను. ఇదిగోండి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, 11 days మాట్లాడితే అది నేర్చుకుంటే 100% ఆ భయం అనేటువంటి ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి చెప్పడం జరిగింది. పల్లెటూరు నుంచి వచ్చి 12 లక్షల జీతం వరకు వచ్చాను. అంటే పల్లెటూరు అనుకుంటాం, జీతానికి వచ్చాం. ఇక్కడ చూడండి, భర్త పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు అన్నారు, భర్తల్ని పిల్లల్ని చూసుకోక నీకు ఉద్యోగం ఎందుకు అన్నారు. కానీ చేసుకుని ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు కూడా ఉండాలి ఒక ఆర్థిక సంపద. సో అది మిమ్మల్ని ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్, మన భర్త దగ్గర లేదంటే వేరే వాళ్ళ దగ్గర చేయించాల్సి నాకు డబ్బులు కావాలనేటువంటి అడిగే స్థితి కాకుండా మనం వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉంటే కనుక రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఆమె తన లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ముందు ఎటువంటి కష్టాలైనా తల వంచాల్సిందే. బుక్ కూడా చెప్తుంది, నన్ను తల వంచి చదివితే గనక నిన్ను తలెత్తుకునేలాగా నిలబడతానని చెబుతుంది. మనం కూడా ఈ రోజున ఫోన్ లో ఏం చూస్తున్నాం, ఫేస్బుక్ లో ఏం చూస్తున్నాం, సో యూట్యూబ్ లో ఏం చూస్తున్నాం, అంతా కూడా చూస్తే ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉన్నాయంటే కనుక కొన్ని వేల లక్షల రివ్యూస్ ఉంటాయి. కానీ ఒక నాలెడ్జబుల్ వీడియోస్ చూస్తే కనుక ఎక్కడ వ్యూస్ ఉండవు. ఎందుకంటే కనుక 90% అలాంటి వాటిని చూస్తూ దానికి టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసము వెళ్ళిపోతున్నారు. ఇంకొక 2 minutes లో నేను కంప్లీట్ చేసేస్తానండి. సో మీ విలువైన సమయాన్ని నేను వృధా చేయను. ఒక్క 2 minutes ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడవచ్చు తర్వాత. ఎస్ ఎస్. సో నెక్స్ట్ ఆలోచన చేయండి. ఈ రోజున ఒక మంచి డెసిషన్ తీసుకునేలాగా మీ మైండ్ ని
ట్యూన్ చేసుకోండి. మీ యొక్క మైండే మీ సంపద. మీ మైండ్ ఏం చెప్తే అక్కడే మీ సక్సెస్ ఉంటుంది. నా జీవితానికి మార్చడానికి ఒక అరుదైన అవకాశం నా తలుపు తట్టింది అంటున్నాడు. మీరు దేవుడు పూజ చేస్తారు, వ్రతాలు చేస్తారు, మాల వేసుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వచ్చి 1 రూపీ కూడా మీకు డైరెక్ట్ గా ఇవ్వడు. అవకాశాలని మీకు పరిచయం చేస్తాడు, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు, కొత్త సిస్టమ్స్ మీకు పరిచయం చేస్తాడు. అలాంటి సిస్టంలో వచ్చినప్పుడు మీ మైండ్ అడగాలి, అది మంచి మంచి చేసేదా ముంచేదా ఆలోచన చేసుకుని అలాంటి సిస్టమ్ లో ఉండి లెర్నింగ్ ద్వారా ఒక మంచి ఎర్నింగ్ తీసుకోవాలని చెప్పింది. సంకల్పం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ బ్రెడ్ తిని బ్రతికిన రోజులు ఉన్నాయి, అంటే సరైన తిండి తినడానికి కూడా సరిపోయిన రోజుల నుంచి ఆమె ముందుకెళ్ళింది. 50 ఏళ్ల సంవత్సరంలో కూడా విజయం సాధించి ఎలా చేయాలో మార్గదర్శకం చేస్తున్న బద్ధకమే ఒక బిజినెస్ ఐడియా. అంటే వండుకోవడం తనకు ఒక బద్ధకం అనుకుంటే కనుక వండుకోవడం బద్ధకం అని చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ జిగ్గి జొమాటో ఏదో ఒకటి అలాంటివి తయారు చేసి అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆమె సక్సెస్ అయిందని చెప్తున్నారు అనమాట అండి. సో భిన్నమైన కెరీర్ అంటే భయపడకూడదు, అంటే ఇలాంటి పనులు మనం ఎప్పుడూ చేయలేదు, అలాంటి వాటికి భయపడకూడదు అని ఆమె సక్సెస్ చేస్తుందని చెప్తుంది అనమాట అండి. ఇంతవరకు చేయనివి కనుక చేస్తే ఇంతవరకు రాని సక్సెస్ మనకు వస్తుందండి. ఎప్పుడు చేసేవి కనుక చేస్తే ఎప్పుడు ఉన్న జీవితమే ఉంటుంది, అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. చుట్టూ భరించలేని సమస్యలు, కానీ ఏదో ఒక రోజు సమస్యలు ఉన్నాయి అని అనుకోను. ఏదో ఒక రోజు ఆ సమస్యలన్నీ కూడా మనకి టెస్టింగ్ స్టేజ్ అనేది అయిపోతుంది. టెస్టింగ్ స్టేజ్ అని క్రాస్ అయిపోతే గ్రోత్ జోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఆడపిల్లని చంపేద్దాం అనుకున్నారంటే, అమ్మాయి కదా అని చంపేద్దాం అనుకున్నారంటండి. మరి ఈ రోజు నా సక్సెస్ అయి చూపించింది. కొన్ని వేల మంది ఆమెని గొంతు పెంచవద్దు, నీ మాట విలువ పెంచి చూడండి అంటున్నారు. అరవడం కాదు, మనం మాట్లాడే దానికి విలువని ఇవ్వండి అని చేసుకోండి. అంటే మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు మన మాటల కోసం వినేలాగా విలువ ఇచ్చేలాగా ఉంటే గనక 100% మనకి అవుతుంది. మీ బిడ్డగా పుట్టడం నా తప్ప, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటాం. మనం ఎలాంటి వాళ్ళు తల్లిదండ్రులు చదువుకుని అందుకే కష్టాలు ఉన్నాయి, లేదా వేరే వాళ్ళు కడుపును పుడితే గనక మన హ్యాపీగా లగ్జరీ లైఫ్ స్టైల్ అని అనుభవించవచ్చు, వాళ్ళకి బిజినెస్ లో ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు, ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటాం. కానీ జీవితంలో ఎంత కష్టపడితే అని అర్థం ఏంటంటే గనక అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనల్ని చాలా ఛాలెంజెస్ ను ఓవర్కమ్ చేయడానికి మనల్ని అంత మానసికంగా సిద్ధంగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడండి. ఆలోచన చేయండి. అవేమీ కష్టాలు మనల్ని కృంగదీయడానికి కాదండి, మనం అంత స్ట్రాంగ్ అవుతాం, స్ట్రెంగ్త్ అవుతాం అనమాట అండి. ఓకే అండి, నెక్స్ట్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. బిగ్ బాస్ కూడా వెళ్ళింది, అనుకున్నది సాధించింది అనమాట. జీవితంలో ఏం చేయాలన్నా క్లారిటీ ఉండాలి. అదే నేను చెప్తున్నా, వై ఎందుకు చేయాలనేది ఉంటే గనక వే అనేది మీకు ముందుకు చూపిస్తుంది అనమాట అండి. కనీసం స్టేజ్ పైన మాట్లాడాలంటేనే భయం మీ అందరికీ కూడా ఉంది, ఆమె కూడా ఉంది. ఇప్పుడు ఆమె కూడా ఫియర్ ని అధిగమించి ఒక పబ్లిక్ స్పీకర్ గా మారింది ఫ్రెండ్స్. కనీసం ఓకే, నెక్స్ట్ ఇలా చూస్తే కనుక మీలో ఉన్న భయాల నుండి బయటకు రావాలి, ఓపెన్ అవ్వాలి. సో అయినప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్స్ అనేవి బయటపడతాయి ఫ్రెండ్స్. స్త్రీ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి. మీకు నేను ఇంతవరకే, నేను ఇంట్లోనే ఉండాలి, నేను బయటకు వెళ్ళకూడదు, నేను లేదంటే ఈ ఏరియా దాటి వెళ్ళకూడదు అనుకుని అలా లిమిట్ పెట్టుకుని అక్కడే 4 గోడల మధ్యన ఒక గుది బండలాగా ఉండిపోవద్దు అని చెప్తున్నారు అనమాట అండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వంటింట్లో ఆగిపోయేది మాత్రమే జీవితం కాదు, ఆగిపోయేది కాదు జీవితం, వంటింట్లోకే పరిమితం కాకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ రోజు అలా అయ్యే ఉంటుంది కనుక ఈ రోజు అలా మనకి సక్సెస్ జోరు ఎన్ని చూస్తే ఏడుస్తూ ఆగిపోవాలా, నాతోనే పోరాడేటువంటి శక్తి ఉంది అని నమ్మాలా. సో 0 పెట్టుబడి నుంచి 50-70 లక్షలు టర్న్ ఓవర్కి వెళ్ళింది, హౌస్ వైఫ్ అండి. నా బ్రెస్ట్ తొలగించారు కానీ నేను ధైర్యంగాన్ని కాదు, అంటే ఆమె ఏముంది, బ్రెస్ట్ ని కూడా తొలగించారంటే కనుక ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. అంటే నా ధైర్యాన్ని తొలగించలేదు, నా శరీరంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మాత్రమే వాళ్ళు తొలగించారని. అంతటి పెద్ద ఆపరేషన్ జరిగినా కానీ తను ధైర్యంగా ఉంది, మెంటల్ గా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఈ రోజున భయపడకండి, సిగ్గుపడకండి అని చెప్తుంది. ధైర్యంగా ఉండి సక్సెస్ అయ్యింది అనమాట అండి. ఇంట్లో నుంచి మనీ సంపాదించడం కూడా నేర్చుకున్నా, అంటే ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది కూడా చెప్పింది. MBA చదివి షేర్లు అమ్ముతావా అని ఉద్యోగం చేసుకోవచ్చు కానీ అంటారు, కానీ ఏదైనా ఈ రోజున సాఫ్ట్వేర్ జాబ్ నుంచి కూడా వచ్చి బయట చిన్న చిన్న పెట్టి కూడా ఈ రోజున బాగా సక్సెస్ అవుతున్నారు అనమాట. ఇంజనీరింగ్ MBBS దాటి అవకాశం పెద్దగా లేదు. చిన్న గోల్స్ జీవితాన్ని మార్చేస్తాయి. అక్కడ చూడండి, ఇందాక చెప్పారు స్మాల్ గా స్టార్ట్ చేయండి అని, చిన్న గోల్సే జీవితాన్ని మార్చేస్తాయి. ఇది సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తి చెప్పారు. అంటే మనం చెప్పింది అంతా కూడా రియల్ లైఫ్ లో రియల్ వ్యక్తులు సాధించిన వాళ్ళు అనమాట అండి. సో ఇదండి ఈ రోజున సెషన్. సో నేను చెప్పాలనుకున్నది ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక మంచి నాలెడ్జ్ మీకు ఒక డెసిషన్ తీసుకోవడానికి నేను ఇచ్చాను.
అనేటువంటి నమ్మకాన్ని బలంగా నమ్ముతున్నాను. సో కనుక మీకు దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి. మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది లాస్ట్ లో మీకు వండర్ఫుల్ గిఫ్ట్ ఇస్తానని. ఆ గిఫ్ట్ ఏదో కాదండి, మా దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ సిస్టమ్. మేము ఇప్పుడు వరకు నేర్చుకున్న 5 లక్షల విలువ పెట్టి నేర్చుకున్నది, రీసెంట్ గా మేము జాయిన్ అయింది, ఇవన్నీ కూడా డబ్బుల కోసం అమ్ముకోమండి. డబ్బుల కోసం అమ్ముకోం ఫ్రెండ్స్. సో ఎవరైతే డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక బర్నింగ్ డిజైర్ తోటి, ఒక లాంగ్ విజన్ తోటి, ఒక రిచ్ మైండ్ సెట్ తోటి, ఒక మిలియనీర్ అవ్వాలంటే కనుక రోజుల్లో కాదు, లేదంటే కనుక నెలల్లో కాదు, కొన్ని 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటి సంవత్సరంలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనేటువంటి ఒక మంచి ఆశయంతో వస్తారో వాళ్ళందరికీ కూడా సున్నా అండి ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడమే కాకుండా, మీకు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతటి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. నో 1000 రూపీస్, 10,000, 1,00,000 రూపీస్, ఏమి నథింగ్, జీరో అనమాట అండి. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా లెర్నింగ్ ద్వారా ఎర్నింగ్ ఏం చేయాలో మీకు చెప్తామండి. సో ఎవరైతే ఉన్నారో మీ లింక్ ఎవరైతే పంపించారో, మీ నాలెడ్జ్ కనుక మీకు బాగా యూజ్ అయింది, మంచి డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అయితే కనుక ఈ లింక్ పంపించిన వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ అని చెప్పండి. ద గ్రాటిట్యూడ్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్ అండి. ద గ్రాటిట్యూడ్ ఈస్ ద గ్రేటెస్ట్ యాటిట్యూడ్. సో గ్రాటిట్యూడ్ అని చెప్పండి. సో ఎవరైతే లింక్ అనేది మీకు పంపించారో వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి. ఒకవేళ వాట్సాప్ గ్రూప్ లో కనుక మీరు లింక్ ద్వారా జాయిన్ అయితే ఆ గ్రూప్ లో థ్యాంక్స్ అని పెట్టండి. సో గ్రాటిట్యూడ్ ఈస్ ద గ్రేటెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ సక్సెస్ అండి. సక్సెస్ అయ్యేటువంటి పీపుల్, లెర్నింగ్ పీపుల్ కనుక మనం బ్లెస్ చేస్తే, అప్రిషియేట్ చేస్తే, యూ విల్ గెట్ మోర్ అనమాట అండి. అంతకు పదింతలు మనం తీసుకుంటాం అన్నమాట. మనలో కూడా అలాగా మారుతాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో నేను అందరికి కూడా అన్మ్యూట్ చేస్తున్నాను. ఎవరైనా కనుక మాట్లాడాలి, దీని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు లింక్ పంపించిన వాళ్ళని అడగండి. సో దాంతో పాటు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగవచ్చండి.